Cigarette smoking and alcohol consumption are injurious to health, causes cancer. హుద్హుద్ తుఫాన్ తర్వాత ప్రశాంతంగా ఉన్న వైజాగ్. ఎంత ప్రశాంతంగా ఉన్న వైజాగ్లో ఎలాంటి అలజడులు జరుగుతాయో మనకేం తెలుసు. అది సరే, నన్ను గుర్తుపట్టారా? అదేనండి, నేను మీ సత్యరాజేష్ని. స్టడీస్ అయిన తర్వాత పెళ్ళి లేదా జీవితంలో సెటిల్ అయ్యే వయసున్న 5 జీవితాలతో ముడిపడిన క్రేజీ కథే ఈ నిన్నే కోరుకుంటా. ది గాడ్స్ మస్ట్ బి క్రేజీ. ఇలాంటి సినిమాలు తీసే వాళ్ళకి బుద్ధి లేకపోయినా చూసే వాళ్ళకైనా ఉండాలి. దానికి వెళ్దామా దీనికి వెళ్దామా? దానికి వెళ్దాం. సరే, టికెట్స్ తీసుకొస్తాను. 2 టికెట్స్ ఇవ్వండి. ఈ సినిమా చాలా బాగుంది, మంచి నిర్ణయం తీసుకున్నారు. నీకోసం నువ్వు అడిగిన టికెట్స్ తీసుకొచ్చాను, పద. ఓకే. అమ్మాయిలు అబ్బాయిలే జనం లేని సినిమాకి వస్తారనుకున్నాను, కానీ ఈ మధ్య ఇలాంటి జంటలు కూడా. ఈ సినిమాకి అసలు జనం ఉండరానే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. మనం ఇక్కడ ఏం చేసుకున్నా ఎవరు పట్టించుకోరు. నాకు బైకే లేదు, ఇంకా హెల్మెట్ ఎందుకు? బైక్ లేని బాయ్ ఫ్రెండ్తో ఎలా తిరుగుతున్నావమ్మా? ఏ బైక్ లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్ ఉండకూడదా? నేను చెప్పింది ఆ హెల్మెట్ గురించి కాదు, ఈ హెల్మెట్ గురించి. ఏంటి థియేటర్ అంతా ఇంత ఖాళీగా ఉంది? మనం మంచి సినిమాలు చూసి చాలా కాలమైంది కదా, అందుకే సినిమాలు కూడా తీయడం మానేశారు. పద. ఇక్కడే కూర్చుందాం. సరే. జనం బాగా డెవలప్ అయ్యారే. బూతులుండే చాలు, సినిమా ఎలా ఉన్నా చూసేస్తున్నారు. దేనికి వెళ్దాం? దీనికి వెళ్దాం. ఇది మంచి సినిమాల పరిస్థితి. హాయ్ రా. ఏ హాయ్. ఛా, వీళ్ళు ఈ సినిమాకి రావాలా? మీరు దీనికే వచ్చారా? రాలేదు, తనే తీసుకొచ్చింది. హాయ్, ఎలా ఉంది లైఫ్? సూపర్. మరి మీది? సూపర్ అని చెప్పలేను కానీ బాగుంది. డెఫినెట్గా బాగుంటుంది, ఎందుకంటే మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది.
ఆగండి ఆగండి ఆగండి, మీరు చూడాల్సిన సినిమా ఇది కాదు. ఇది డైరెక్టర్ మొదటి సినిమా. ఇక్కడంత అన్యోన్యంగా మహాపతిత్తుల్లా కూర్చున్న వీరెవరో తెలుసా? అదేనండి మన హీరో హీరోయిన్లు. వీళ్ళ గురించి మీరు తప్పక తెలుసుకోవాలి. అయితే సినిమా చూద్దాం పదండి. వద్దు గిరి, వద్దు బా సిల్కు వద్దు గిరి. ఏంటి ఇప్పుడు మగ టచ్ తెలియనట్టు అలా బిల్డప్ ఇస్తున్నావు? అది కాదు గిరి. మరి రాయే పని కానిచ్చేద్దాం. అబ్బా చాలా వేడి మీద ఉన్నావు. సరేనా ఐస్ క్రీమ్ లాగా కరిగిపోయేట్టున్నానుగా. అబ్బా పక్కలోకి మాత్రం రానివ్వే. ఓ అన్ని పై మాటలే, ఇంతకీ పని కానిద్దామా లేదా? ముందు బుర్రకథ కాలక్షేపం చూడు, తర్వాత బామ్మ కలాపం ఆడదు గాని. తెలివి నా దగ్గర వద్దే. అది చెప్పి ఇది చెప్పి పని ఎగ్గొడదామన్నా నీ ఎదవ ప్లాను. నేను ఇక్కడ మార్కులు అంటోండి, నా దగ్గర నుంచి తప్పించుకోవడం అంత సులువు కాదు. పోయిన దసరా అప్పుడు పక్కూర్లో నీ ప్రోగ్రాం చూసి నీ మీద మోజు పడ్డానే. ఈ బుర్ర కథ కాలక్షేపం కోసమే. ముందు నీ బుర్ర దీని మీద అట్టవే. అడ్డు చెప్పకు. ఆపండ్రా, ఏంట్రా ఇదంతా? రికార్డింగ్ డాన్సా? పండగ కదా, ఎంటర్టైన్మెంట్. బుర్ర కథ అనుకో, నువ్వు కూడా చూసేరా. ఏంట్రా నువ్వెవడు రాపడానికి? ఏంట్రా ఈ తైతక్క డాన్సులు? అందరూ చూస్తున్నారుగా, నీకేమొచ్చింది? అసలు మీకు బుద్ధి ఉందా? ఇలాంటి చూస్తే జనాలు చెడిపోరు. ఇంతగా గిరిగాడు ఎక్కడ్రా? ఎవరు అది కొట్టింది? చెప్పరా రే. రేయ్ ఆగండ్రా. అన్న సారీ అన్న, అన్న సారీ అన్న, ఏడా గిరిగాడు? సూర్యుడు ఎవరితో గొడవ పడుతున్నట్టున్నాడు. అయ్యో బాబోయ్, వెళ్ళి ఆపాలి. మరి నా పని మధ్యలోనే వదిలేసి వెళ్తావా? అబ్బా ఉండవే, నాకు నీకన్నా ఆడు ముఖ్యమే. ఏయ్ గిరి, ఆగండిరా, ఆగండి. ఏయ్ మనం కూరలోరా, ఇలా కొట్టుకుంటే మన ఊరికి ఎంత అవమానం. ఏంట్రా ఇదంతా? పండగ నాకు ఎంజాయ్మెంట్ కామన్ రా, ఇందులో తప్పేముంది? తప్పేముందా? పండగ అంటే ఏంటో నీకు తెలుసురా? మన సంస్కృతి ఆచార వ్యవహారాల రూపంలో జీవం పోస్తూ
మన తర్వాత తరాలకు ప్రపంచ దేశాలకు మన విలువలేంటో చెప్పడం. అంతేగాని నైతికను మర్చిపోయి వ్యక్తిత్వం లేని వాళ్ళగా దిగజారిపోవడం కాదురా పండగ అంటే. అందరూ తలెత్తుకుని సంతోషాన్ని వ్యక్తపరిచేలా ఉండాలి ఎంజాయ్మెంట్ అంటే. ఒరే గిరి, ఇంకెప్పుడు ఇలాంటివి ఇక్కడ జరగకూడదు, అర్థమవుతుందా? పదండ్రా. ఈడేంట్రా పాత సినిమాలో రేలంగలా మాట్లాడుతున్నాడు? ఈడ్లా పవిత్రంగా ఉండాలంటే అయ్యే పనేనా? దీనికి మాత్రం తక్కువేం లేదు. యాదవ తినడం కళ్ళను పెంచడం తప్ప పైసాకి పనికిరాడు. చెయ్యి యాదవ యాదవ చెయ్యి. ఈ మూర్తిగడి పరువు అంతా పోయింది. ఎక్కడ పోయింది నాన్న? తీసుకొస్తాను. సముద్రంలో కొట్టుకుపోయింది. అట్టుకొచ్చిరా. నువ్వు చాలా అదృష్టవంతుడివే. దేనికేటే? సముద్రంలో కొట్టుకుపోవాల్సిన తిరిగి వచ్చావు కదా. కుళ్ళు చొక్కలు కొల్లపొడి చెప్తాను. యాదవాలి యాదవ. నేనేం చేశాను నాన్న? ఏమీ చేయలేదని నేను రా. నా బాధ ఆ సూర్యుగాడు ఎక్కడ చేయనిచ్చాడు? ఆ రాజ్యాన్ని ఎంత మంచి బరకత్ పార్టీ. నువ్వు కూడా మంచి పార్టీ అని చెప్పింది నాకు. అది కాలు జారుతుందని తెలుసు కానీ నోరు జారుతుందని అనుకోలేదురా. ఏంటి డల్ గా ఉన్నారు? అమ్మా, నాన్న దానిలో పరుపు ముందు తన పరువు పోయిందని. పరుపేంటి పరువేంటి? అదేం లేదే, మన పాత పరుపు మాసిపోయిందని కొత్త పరుపుకి ఆర్డర్ ఇచ్చాను. నాకు తెలియకుండా అడ్వాన్స్ ఇచ్చేసాడు ఈడు. కాఫీ ఎలా ఉంది? కాఫీ కారంగా ఉందేటే. వంటల ప్రోగ్రాంలో కాఫీలో రకాలని చూసి నేను వెరైటీగా ట్రై చేశాను. ఏం బాగోలేదా? నీ ముఖంలాగా ఉంది. అయితే బాగుందన్నమాట. నీకు అలాగ అర్థమైందిరా. ఆడెవడో మగాడు అడ్డొచ్చేసినాడట. మధ్యలో బొరకత్ పార్టీని ఆపేసాడట. నా పరువు మొత్తాన్ని వైజాగ్ లైట్ హౌస్ మీద నుంచి సముద్రంలో పడిచేసి ఇంటికి వచ్చేసాడంట పెద్ద మనిషి. వాడు నా ఫ్రెండ్ నాన్న. ఫ్రెండ్షిప్ కావాలనుకున్నా, ప్రెస్టేజ్ గురించి ఆలోచించలేదు. చెయ్యడం చేతగానోడు చెప్పిందే చెప్పి చెంపదెబ్బలు తిన్నాడట. నానా, కోప్పడాల్సింది నా మీద కాదురా, ఆ సూర్యగోడి మీద. రే, స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక, అప్సరసలు లాంటి వాళ్ళు అందరూ, కాకపోతే వాళ్ళు పూర్తిగా కప్పుకొని చేస్తారు, వీళ్ళు ఇప్పుకొని చేస్తారు. అదే తేడా. మనుషులు మనకేట్రా. రే, రొమాన్స్లో ఎతకాల్సింది బూతుని కాదురా, అందులో ఉన్న సరదాని. ఈ విషయాన్ని ఆ సూర్యుడికి అర్థమయ్యేలా చెప్పు. కన్నయ్య, ఇక్కడేం చేస్తున్నావురా? కన్నయ్య ఏంటి కొత్త పిలుపు? ఆ కన్నయ్య గోవర్ధనగిరి పర్వతం ఎత్తి అందరి మనసులు దోచేస్తే, ఈ కన్నయ్య టాపు లేపి ఓలా అమ్మాయిల మనసులు దోచేశాడు. అబ్బో, నీ క్యారెక్టర్ కి ఈ డైలాగులు అస్సలు సూట్ కావే. ఏంట్రా నవ్వుతున్నారు? ఏంటి, నాకు ఈ ట్రాక్ సూట్ అస్సలు సూట్ కాలేదా? బాగుంది. నా ట్రాక్ షూట్ ఎందుకు వేశారు? ఎందుకురా, నిన్ను నాలో చూసుకోవాలనిపించింది. నానా, ఈ ట్రాక్ షూట్ లో ఎలా ఉన్నారో తెలుసా? అచ్చం జీరో ప్యాక్ అల్లర్ నరేష్ లా ఉన్నారు. నానా, జస్ట్ జోక్ చేశాను అంతే. మీరు ఎప్పటికీ ఎవర్ గ్రీనే, మా ముద్ద మందారమే. మీకు అంతకంటే పెద్ద షాక్. అది చూడండి. ఏమిటో ఇది? మీరు మీలో మీ కొడుకుని ఎలా చూసుకోవాలనుకున్నారో, నేను నాలో నా కూతుర్ని చూసుకోవాలనుకున్నాను. నానా, మీ ఇద్దరు ఇలా చూస్తుంటే అర్జెంటుగా ఒక స్నాప్ తీసుకోవాలని ఉంది. వెళ్ళండి మీరు. ఓకే, వెళ్ళండి. రెడీ. చైతీరా? దయ్యం. నానా, చూడండి. ఎక్కడ చూడాలరా? అక్కడ. మీ ప్లాన్ ఏంటి అసలుకి? ఏం లేదురా, మనకి ఇవాళ ఈ విలేజ్ లో లాస్ట్ డేట్. రేపు సిటీకి మూవ్ అయిపోతున్నాం. ఈ నిర్ణయాన్ని రాత్రే తీసుకున్నాం. క్యాబినెట్ నిర్ణయాలన్నీ అసెంబ్లీలోనే తీసుకుంటారు అనుకున్నా. ఇదేందివా, అర్ధరాత్రి బెడ్రూమ్ లో కూడా నిర్ణయాలు తీసుకుంటారా? ఇది మా కమిటీ నిర్ణయించాలి. రే, ఓ విషయం చెప్పడం మర్చిపోయానురా. నిన్న నువ్వు చేసిన పని నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందిరా. అది నేను ఎప్పటి నుంచో చేయాలనుకున్నానురా. ఇప్పుడు నువ్వు వచ్చేసావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. పండగంటే పవిత్రమైంది, దాన్ని వాళ్ళు అపవిత్రం చేస్తున్నారు.
అందుకే బాధ అనిపించి అలా చేశాను నాన్న. నిజమేరా, సంస్కారం ఉన్న ప్రతి వారికి అలాంటి ప్రోగ్రామ్స్ చెడుగానే అనిపిస్తాయి. నీలాంటి వాళ్ళు ఉంటే సమాజం తప్పకుండా మారుతుందిరా. ఒరే గిరి, ఎక్కడ వెళ్ళింటాడబ్బా వీడు? ఎక్కడున్నారా? నేనెక్కడ ఉంటాను రా, ప్రస్తుతం మన పొలంలోనే ఉన్నాను. కావాలంటే విను మన పైరుగాలి సౌండ్. నాకు పైరుగాలి సౌండ్ ఏంటో పైటగాలి సౌండ్ ఏంటో తెలుసు గాని ముందు నువ్వు తలుపు తీయరా. ఏంట్రా నువ్వు? మా బాబుకే భయపడను కానీ నీకు భయపడవలసి వస్తుంది. రాయ్ చేయాలరా. అవునరా, నువ్వు చెడింది కాక నన్ను చెడగొట్టు. ఎవడరా చెప్పాడు ఎంజాయ్ చేస్తే చెడిపోతారు పాడైపోతారని? రాయ్ నీకు ఒక సత్యం చెప్పరా, ఒరే గిరి, ఆమె మీ మామయ్య కూతురు కదూ? దీనమ్మా దీనికి మరీ కంగారు. కాసేపు కూడా ఆగలేదు, వీడు చూసాడు. అది కాదురా. థు, సిగ్గులేని జన్మ. వాయు వరుసలు మంచి చెడు లేవురా. ఆవిడ నీకు వదినవుతురా? వదిలేరా వదిలేరా, కానీ ఏం చేయను, దానికేమో వాళ్ళ ఆయనతో ప్రాబ్లం, అదేమో వేరే వాళ్ళని వేళ్ళని చూస్తుంది. రేయ్ అయినా కుటుంబం పరువు తీసుకెళ్ళి వేరే వాళ్ళ దగ్గర పడుకోబెట్టాలా? అందుకే మా కుటుంబం పరువు పోకుండా చూసుకుంటున్నానురా. అయినా ఇవన్నీ నీకు అర్థం కావరా? సరే దాన్ని వదిలే. నువ్వు వచ్చావంటే ఏదో విషయం ఉంటుంది. ఏంట్రా అది? సిటీలో ఉన్న మా ఇంటికి వెళ్దామని అమ్మ నాన్న డిసైడ్ అయ్యారా. ఆ విషయం నీకు చెప్పేద్దామని వచ్చానురా. ఏంట్రా ఇది? చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం, ఇప్పుడు నువ్వు లేకపోతే ఎలారా? అరే, నేను లేకపోవడం ఏంట్రా? అయినా సిటీ ఎంత దూరం, రోజు కలవచ్చు. అది సరే గానీ ఆవిడ వెయిట్ చేస్తుంది, నువ్వు వెళ్ళు. నిన్నొదిలి నేనెక్కడికి వెళ్తానురా? నాకు సుఖం కావాలి, కానీ అది నీకంటే ముఖ్యం కాదురా. అదేంటి సార్, మా ఇంటి ముందు చెత్తను అంత తీక్షణంగా చూస్తున్నారు? కొంపదీసి చెత్త నుంచి కరెంటు పుట్టిస్తానన్న మేధావి మీరేనా ఏంటి? మాకు కాస్త కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ చెత్త మాది. ఏం లేదు సార్, మా పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ 2 గోల్డ్ రింగ్స్ ఈ చెత్తలో పడేశారు. పని వాళ్ళ కోసం కబురు చేశాను, వాళ్ళు వచ్చి తీస్తే వాళ్లకు రింగ్ ఇద్దాం అనుకుంటున్నాను. వాళ్ళు ఇంకా రాలేదు, అందుకోసం వెయిట్ చేస్తున్నాను సార్. మా ఇంటి ముందు చెత్త ఎత్తడానికి వాళ్ళెవరు సార్? మేము లేమా ఏమి? ఏమేవ్ ఈవిడొకటి ఆఫీస్ డ్యూటీ మానేసినా ఊరుకుంటుంది కానీ దాని డ్యూటీ మానేస్తే ఊరుకోదు. ఏం చేస్తాం, మనకు తప్పదు కదా ఎలాగా డబుల్ డ్యూటీ. ఏమేవ్ త్వరగా రా, ఈ చెత్త ఎత్తేస్తే సార్ గోల్డ్ రింగ్ ఇస్తారటే. అమ్మో, గోల్డ్ రింగే? అదేంటి సార్ వెళ్ళిపోతున్నారు? మరి గోల్డ్ రింగు? గోల్డ్ రింగ్ కాదమ్మా, డైమండ్ రింగ్స్. ఆ రింగ్స్ మీరే. ప్రధానమంత్రి కలల కన్నా స్వచ్ఛ భారత్కి ప్రధాన సేవకులు మీరే. మిమ్మల్ని అలా సామాజిక పౌరులుగా తీర్చిదిద్దిన ఘనత నాదే. ఆల్ ద బెస్ట్. చాలా అన్యాయం సార్. ఏంటి సార్ అన్యాయం? ఇలా ఇంటి బయట చెత్త పడేసే వాళ్ళని ఒక 4 రోజుల పాటు జైలుకి పంపాలి, ఒక 4 రోజుల పాటు జైలుకి పంపాలి అనే చట్టం తెస్తే తప్ప ఈ దేశం బాగుపడదు సార్. బాగుంది సార్, తాగమని బాటలకు లైసెన్స్ ఇస్తారు, తాగితే మాత్రం నోట్లో మీటర్ పెట్టి జైలుకు పంపిస్తారు. ఇది ఎక్కడ న్యాయం సార్? తాగడం వల్ల కాదండి, తాగి బండి నడిపితే మరొకరి ప్రాణం పోతుంది, మీకు నష్టమనే ఈ చట్టం. పైగా మీరు పారేస్తున్న ఈ చెత్త వల్ల ఎంతమంది జనాలు రోగాలు పాలవుతున్నారనే సంగతి మీరెప్పుడు తెలుసుకుంటారు? వినాయక, ఏ విఘ్నాలు లేకుండా నువ్వే చూడు తండ్రి. అలాగే. నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. మాట్లాడితే బాయి అంటారు, లేకపోతే రాయి అంటారు. మీ మనుషులతో వచ్చిన ప్రాబ్లమే అది. అలా అయితే కనిపించి వరాలు ఇవ్వచ్చుగా. కనిపించకుండా ఉంటేనే హుసేన్ సాగర్లో తోసేస్తున్నారు, ఇక కనిపిస్తే ఏమైనా ఉందా? ఓకే స్వామి,
వెళ్తాను బాయ్. మా ఫాదర్ ఆజ్ఞ లేనిదే అంగుళం కూడా కదలేవు. ఇంటరాక్షన్ ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. హలో సూర్య గారు, బాగున్నారా? మీరు? నేనే. అదేనండి మీరంటే? గెస్ చేయండి. ఓ అందమైన అమ్మాయి. థ్యాంక్స్. నేను గిరి మర్దల్ని. మిమ్మల్ని వినాయకుడిలా ఏడిపించింది నేనే. అలాగా? మిమ్మల్ని పండుగ రోజు చూశాను. మీరు కేక. మీరు హెల్ప్ చేయాలి. ఏంటో చెప్పండి. కింద ఒక బామ్మ మెట్లు ఎక్కలేక ఇబ్బంది పడుతుంది. అంటే ఇప్పుడు ఆవిడ నేను పైకి తీసుకురావాలా? మీరు చాలా షార్ప్. ఆ? ఏంటి షాక్ అయ్యారా? అక్కడక్కడ డైలాగులు కనెక్ట్ అవుతుంటేను. సరే పదండి. బామ్మగారు. వామ్మో, చూడ్డానికి కంటైనర్లా ఉంది. ఈమెను మోస్తే పై ప్రాణాలు పైనే పోయేటట్టున్నాయి. దేవుడా. బామ్మగారు, ఈ మెట్లు ఎక్కలేరా? అవును నాయనా, నాకు కొంచెం పొగరెక్కువ. దానికి తోడు షుగరు నా ఒంట్లో చేరి తిష్ట వేసింది. దానికి ఫ్రెండు బీపీ కూడా వచ్చేసింది. దానికి దూర బంధువు హార్ట్ అటాక్ కూడా వచ్చేసింది నాయనా. బామ్మగారు, ఇన్ని జబ్బులతో బతకాలా? అమ్మో. రాఘవేందర్ రావు గారి బొడ్డు సీను చూపించి చంపేస్తా. అమ్మో, బామ్మగారు చాలా అప్డేట్ గా ఉన్నారు. మీరు ఇంత సూపర్ ఫాస్ట్ కాబట్టి నేను ఒక విషయం అడిగితే చెప్పండి. అడిగి చావు. చస్తే ఎలా చెప్తాను? మోకాళ్ళ నొప్పులంటే ఎలా బామ్మ? మోక్షం కలగాలంటే పదండి మెల్లగా. శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు. మీరు ఇంత దూరం ఎలా వచ్చారు? బస్సులో నాయనా. ఈసారి కుళ్ళు జోకులు వేసావంటే రాంగోపాల్ వర్మ సినిమా చూపి చంపేస్తా. వద్దు బాబు, ఆ బికినీళ్ళు నేను చూడలేను కదా. పద పద. అది ఇది తీసుకోమ్మా. అది పదండి. బామ్మగారు వచ్చేసారు. వెరీ గుడ్. అమ్మయ్యా. బాబు చాలా థ్యాంక్స్. నన్ను మీ జంట కలిసి పైకి తీసుకొచ్చారు. బాబు, నాకు నవ్వించడం సరదాగా ఉండడం ఇష్టం. అందుకే నవ్వించాను. మీరేమనుకోవద్దు. పర్లేదు బామ్మగారు. నాయనా, వయసు శరీరానికే కాని మనసుకు కాదని నిరూపించావు నాయనా. నాయనా, నా మాటగా చెప్తున్నాను, మీ జంట చూడముచ్చటగా ఉంది. చాలా బాగున్నారు నాయనా. వెళ్ళొస్తానమ్మా. వస్తాను నాయనా. రేయ్, అలర్ట్గా ఉన్నాండ్రా. రేయ్, నన్ను కాదు పోండి. ఎంతమో ఆగ్రా తమ్ముంటే ఆగ్రా ఆగు. ఏడి
ఎక్కడున్నాడు? కనపట్లేదేంటి? ఎక్కడున్నాడబ్బా? ఆ! ఆ! హాయ్. ఏమైంది మామా? ఈ మధ్య నా గర్ల్ ఫ్రెండ్ ఎవరితోనో తిరుగుతుందని అనుమానంగా ఉంది మామ. ఎవరితోనే ఏంట్రా? నాతోనే తిరుగుతుంది. దీన్ని కూడా వదలలేదురా నువ్వు? ఛీ. హాయ్ ప్రతిష్ట, ఎలా ఉన్నావు? ప్రతిష్టట కొత్త పిట్టలా ఉంది. ఏంటి 1 hour నుంచి వాట్సాప్లో లేవు? ఎలా అయిపోయానో తెలుసా? నేనా మా వీపీస్తో ఎంబీపీలో ఉన్నా. ఏంటి డాబా గార్డెన్స్లో? డాబా మీద ఉన్న వచ్చేస్తున్నా. ఎరా ప్రతిష్ట ఎవరు? నా ప్రతిష్ట పాడవకుండా దీని హెల్ప్తో నాతో జర్నీ చేసే అమ్మాయిరా. మీరు ఎక్కువ రియాక్ట్ అయిపోకుండా రోయ్. ఈ రోజుల్లో అమ్మాయిలు చైనా పీస్ అంటారు. నో గ్యారంటీ నో వారంటీ. అందుకే సిమ్మును మార్చేంత ఈజీగా అమ్మాయిని మార్చేయాలరా. నువ్వు మూసుకో, అక్కడ చూసుకో. కాలనీ కొత్తలో ఉన్నాడు రా. అవును. నీకెలా తెలుసు? ఎప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్స్ అతనితో తిరగడం మేము చూడలేదు. ఇప్పుడే కదా నువ్వు చెప్పావు అమ్మాయిలు చైనా పీస్ లాంటి వాళ్ళు, వాళ్ళకి నో వారంటీ నో గ్యారంటీ అని. కంటెంట్ కరెక్టే కాబట్టి కనెక్ట్ అవ్వాల్సి వస్తుంది. హలో బాస్, కాలనీ కొత్త? ఈ డ్రెస్ కొత్తదే, ఇది కొత్త. నేను అడిగింది నీ డ్రెస్ గురించి కాదు, నీ అడ్రస్ గురించి. ప్రతి అడ్డమైన వాడికి నా ఇంటి అడ్రస్ గురించి అడిగితే చెప్పడానికి నా ఇల్లేం ధర్మసత్రము కాదు, నేనేం ధర్మదాతను కాదు. నువ్వు బాగా ఇష్టాలు చేస్తున్నావు. జిప్ వేసుకో. జిప్ వేసుకోవడం రానివాడు కూడా పెద్ద తోపే. ఏం చేస్తున్నారు? కనబట్టం లేదా? జాగింగ్. అక్కడక్కడే ఎగురుతున్నారు. ఎక్కువగా ఎగిరితే గచ్చరిగిపోద్ది. కాస్త వీధి చివరి వరకు వెళ్ళి నడిచి రావచ్చుగా. కాళ్ళు అరిగిపోతాయి కదా. ఇంకా కాసేపు ఇక్కడే ఉంటే నా మెదడు ఎరిగిపోద్ది. ఎక్సర్సైజ్ చెయ్యి.
బాబా మంచి సంబంధం తీసుకొచ్చాను. ఈ వయసులో నాకు పెళ్ళేట్రా, మీ అక్క ఒప్పుకోదేమో. నీకు కాదు బావా, మరైతే మీ అక్క ఏహే, మా అక్క కాదు బావా, మన శేషు గాడికి. విజయవాడ దగ్గర చుల్లూరులో ల్యాండ్ లాటోడే మంచి రేట్ వచ్చేదాకా నమ్మను. మంచి రేట్ తీసుకొచ్చాను బావా. ఎంతేటి? కోటి. కోటే? థుత్. పక్కింటి గురుమూర్తి గారు అబ్బాయి కోటిగాడు మా అబ్బాయికి పోటీ. నల్లగా తార డబ్బాలో ఉంటాడు, ఆడికే ఇస్తా ఉంటున్నారు 2 కోట్లు. మీరు ఇలా రేటు రేటు అని కూర్చుంటే ఆడ పెళ్లి చుట్టుకుండానే లేట్ అయిపోయేలా ఉన్నారు. నీకు జాతకం మీద నమ్మకం ఉందా? ఉంది బావా. మీ అక్క డెఫినెట్ గా పుణ్యస్త్రీగానే పోతుందని రాసిందిరా. నాకే టెన్షన్ లేదు. మా అక్క అదృష్టవంతురాలు మరి. నాకు ఆఫీస్ టైం అయింది, నేను వెళ్ళొస్తాను. ఏటి ఇలాగనే ఏటి? రే ఒరే పిచ్చోడా, నీకు తెలిసినో తెలీదో నాకు పెళ్ళైన దగ్గర నుంచి నా పనులన్నీ ఆఫీసులోనే చేసుకుంటున్నాను రా, ఒక్క కాపురం తప్ప. అది కూడా అక్కడే చేయాల్సింది. చెయ్యాల్సిందేనే. నా పనులన్నీ నేను ఆఫీసులో ఎందుకు చేసుకుంటున్నాను? ప్రతి ఓడిని చీటీలు వేస్తున్నారు, వడ్డీ వ్యాపారం చేస్తున్నారు, ఓటీలు చేసుకుంటున్నారు. నా పనులన్నీ నేను ఆఫీసులో చేసుకుంటా తప్ప? ఇప్పుడు నీతో కాపురం కూడా ఆఫీసులో చేసేవాడిని, చేస్తే ఒప్పుకోరు కాబట్టి ఇంట్లో చేస్తున్నాను. సరే టైం అవుతుంది, వెళ్ళి రండి. నువ్వేట్రా ఎలుగుబండగా తప్పగా నువ్వు ఎదురా ఇంద్రా బంటి, వస్తాను. ఏంటో వెయిట్ చేస్తున్న కొద్దీ ఆయన మీద ప్రేమ పెరుగుతూనే ఉంది నాకు. ఏంటి మమ్మీ, డాడీ కోసమా? అవునమ్మా. మమ్మీ నీకో ప్రశ్న వేస్తాను, ఏమీ అనుకోవుగా? అడుగు. కోరిక చావుంది దాని మీద కాదమ్మా, దీని మీద. భర్తను ఆఫీస్ పంపించాక ఆడది ఆనందంగా టీవీ సీరియల్ చూసుకుంటున్నో, పక్కింటి పిన్నిగారితో కబుర్లు చెప్పుకుంటున్నో కాలం గడిపేస్తుందని అందరు అనుకుంటారు. కానీ అది నిజం కాదమ్మా, పచ్చి నిజం. కానీ నేను అందరిలాంటి ఆడదాన్ని కాలేకపోయానమ్మా. ఏంటో ప్రతి క్షణం ఆయనే గుర్తుకొస్తూ ఉంటారు. ఆయన నా పక్కన ఉంటే చాలు, నాకు అసలు టైమే తెలియదు. పోనీ పక్కన పెద్ద వాచ్ పెట్టుకో. ఏయ్, జోకులేసావనుకో మన పక్కింటి ఆంటీకి అప్పచెప్తాను. డైలీ సీరియల్లో ఏమేం జరుగుతుందో, ఏ కథ ఎక్కడి దాకా వచ్చిందో మొత్తం చెప్తోంది. వద్దు తల్లి. సరు, మోడర్న్ గా చెప్పాలంటే భార్యాభర్తలు 2 రైలు పట్టాలాంటి వాళ్ళు. ఏ ఒక్క పట్ట లేకపోయినా ట్రైన్ మూవ్ అవ్వదు కదా. అయ్యే బాబాయ్, మళ్ళీ ఫిలాప్ సీన్ మొదలు పెట్టావా? బాయ్, నువ్వే వెయిట్ చేసుకో తల్లి. బాయ్. సరు, ఏంటో ఈ పిల్లలు. చాలా పని ఉంది ఈరోజు. ఇంత లేటా? ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా? ఏమోయ్, నీకు బాదం హల్వా గుమ్మగుమ్మలాడే మల్లెపూలు తీసుకుని వచ్చాం. ఓయ్, ఈ రోజు దుమ్ము లేపేయాలి. నువ్వు నా ముందుంటే చెప్పేవి ఫిలాసఫీలు, చేసేవి చిలిపను. రివ్వమన్నది మనసు, నువ్వుమంటుంది వయసు. వయసులో ఉన్న ఆడపిల్ల చూస్తుందని జ్ఞానం కూడా లేదా మీకు? అబ్బా, మీ ఎపిసోడ్ లోపలికి వెళ్ళి కంటిన్యూ చేయొచ్చు కదా, లొకేషన్ కూడా కోఆపరేట్ చేస్తుంది. అయితే లోపల పదా. మీరు మారారు కదా. హల్వా మొత్తం మీరే తినేయకండి, నాకు కూడా కొంచెం ఉంచండి. ఫిగర్ మంచి ఫిట్నెస్ తొందర. అవును రోయ్, ఇక్కడ బాగోదు కానీ అలా పక్క వెళ్దాం పదా. కాలెత్తి చెప్పు తీసుకొట్టడానికి పక్కకెందుకు?
మనల్ని కొట్టేవాళ్ళు ఇంకా పుట్టలేదే. అయితే చూస్తావా? షేప్ భలేగా ఉంది. అబ్బా ఏం చూపిస్తుంది? నన్నే కొడతావే? నిన్ను కోకపోతే వీడిని కొడితే ఏం బాగుంటుంది? నీ సచ్చావే నా చేతి. పబ్లిక్ గా నడి రోడ్డు మీద అమ్మాయి చేపట్టుకుంటావా? అబ్బాయి చేపట్టుకుంటే నన్ను అందరూ ఆ టైప్ అనుకోరు. ఎదురు చెప్తావేంట్రా దొంగ సచ్చినోడా? ఆడవాళ్ళ మీద ఆపండి చెప్తాను కదా, ఆపండి. ఎందుకు అతన్ని కొడుతున్నారు? వీడు అమ్మాయిని ఏడిపిస్తున్నాడు. ఇదిగో ఎనీవే థ్యాంక్ యూ బాస్. కెలకడం ఎందుకు, కెలికించుకోవడం ఎందుకు? సన్యాసం చేసిన సానుబుద్ధి మారదని ఎన్ని తన్నులు తిన్నా ఇంతే. అంత టెంప్టింగ్ గా ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవచ్చు కదా. బెటర్మెంట్ కోసం చూస్తున్నా బాస్. ఎన్ని బెటర్మెంట్స్ వచ్చినా ఇంకా బెటర్మెంట్ కోసమే చూస్తూ ఉంటాడు. ఒరేయ్, నీ బెటర్మెంట్కి పులి స్టాప్ పెట్టు. కామలా కంటిన్యూ అయ్యావనుకో నీ లైఫ్కే పడిపోద్ది పులి స్టాప్. చెప్పండి రా. ఈ ప్లాన్ ఎలా ఉంది? సూపర్. థ్యాంక్ యూ మామ్, థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ మమ్మీ. డాడీ మీరెప్పుడు వచ్చారు? ఆ ప్రశ్న అనవసరం. కాలనీలో జరిగిన గొడవ గురించి మాత్రమే అవసరం. చూసేశారా? చూశాను కాబట్టి అడుగుతున్నాను. డాడీ, కొందరు గుడికి వెళ్ళేటప్పుడు గుడి గోడ మీద ఉన్న బూతు బొమ్మలే చూస్తారు, గుడిలో ఉన్న దేవతను చూడరు. ఆ శేషుగాడు అందులో మొదటి రకం. వాడికి బూతు బొమ్మలే తప్ప గుడిలో ఉన్న దేవత కనిపించదు. అందుకే వాడి స్టైల్లోనే వాడికి బుద్ధి చెప్పాను. సీత గొప్పతనం గురించి రావణాసురుడికి, గీత గొప్పతనం గురించి నాస్తికు చెప్పడం ఎంత వేస్టో వాడికి స్త్రీ గొప్పతనం చెప్పడం కూడా అంతే వేస్ట్. స్త్రీమూర్తి అంటే భగవద్గీత. స్త్రీ గొప్పతనం తెలియకపోబట్టే అమ్మాయిల మీద యాసిడ్ దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎందరో నిర్భయులు అభయాలు అవుతున్నారు. వెరీ గుడ్. ఆడదాని గొప్పతనం గురించి చాలా అద్భుతంగా చెప్పావురా. నిజమేరా, నా కళ్ళు పొరపాటు పడొచ్చేమో కానీ నా మనసు కాదు. నువ్వు చాలా ఎదిగావురా. ఒరే ఏం చేస్తున్నావురా? ఒరే నువ్వు కలుపు. ఎస్ నేనే, చెప్పండి. ఏంటండి అతనికి ఏమైనా మెంట్లా? ఎవరికమ్మా? పిచ్చోండి పిచ్చాసుపత్రిలో చేర్పించకుండా ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఏమైంది? సార్ రండి సార్, రండి సార్, రండి సార్, రండి రండి. వెయిట్ 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 వెయిట్. ఏమైంది? కాలికి మెట్టలేవుగా లవర్సా? మీరిద్దరు వెళ్ళి ఆ చివరిన టేబుల్ ఉంది అక్కడ కూర్చొని ఏడవండి. గివ్ రెస్పెక్ట్. సార్ మేడం, మీరిద్దరు వెళ్ళి ఆ టేబుల్ మీద ఆసీనులు అవ్వండి. వెళ్ళండి. మీ ఇద్దరికి చూపిస్తాన్రా బొమ్మ. సారీ సార్, కొంచెం చేయి జారింది. డార్లింగ్, చికెన్ నూడిల్స్ ఆర్డర్ ఇద్దామా? దరిద్రుడు సరెండర్ అయిపోయాడు. ఐ డోంట్ లైక్ చికెన్, ఓన్లీ వెజ్. ఆర్డర్ అక్కడ, నువ్వు ఫాలో అవ్వాల్సిందే. యాజ్ యువర్ లైక్. సో స్వీట్. ఐ లవ్ యూ డార్లింగ్. రేయ్, సంక నాకిపోతావు. దాని ఓవర్ యాక్షన్, నీ అమాయకత్వం చూస్తుంటే నాకు కింద కాలిపోతుంది. రే లేవండ్రా, లేవండి, లేవండి. దొబ్బేంటి, దొబ్బేంటి, ఇక్కడ నుంచి దొబ్బేంటి. అదా సంగతి. వాడి గురించా? చూడమ్మా, ఈ రెస్టారెంట్ నడుస్తుందే వాడి వల్ల. మీ లవ్ స్టోరీ పెళ్లి వరకు నడిస్తే ఆ తర్వాత రండి, వాడేంటో మీకు తెలుస్తుంది. బాస్, నాకు బెటర్మెంట్ వచ్చేసింది. ఎవర్రా అమ్మాయి? నువ్వు కూడా లవ్లో ఉన్నట్టున్నావు. నీకెలా తెలుసు? నాకు తెలుసు బాస్. నీ గర్ల్ ఫ్రెండ్ సంగతి ఏమో గానీ శేషు ఫిక్స్ అయిన అమ్మాయి పేరు సరోజ. మరి నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి పేరు ఏంట్రా? అది మా శేష్ గారు 2-3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాడు, ఎప్పటికీ దక్కలేదు. వదిలేరా. చెప్పరా, అమ్మాయి పేరు ఏంటి? నేను తనను ప్రేమించాను కానీ తను నన్ను ప్రేమించలేదు. నిన్ను మిస్ చేసుకున్న బ్యాడ్ గర్ల్ ఎవర్రా? నువ్వు ట్రై చేస్తున్న సరోజ. అంతలో రియాక్ట్ అవ్వకు. నీ టైల్స్ నువ్వు చేసుకో, నా టైల్స్ నేను చేసుకుంటా. ఒకవేళ ఇద్దరిని ఓకే అంటే ఈ రోజుల్లో అమ్మాయిలు ఎవరి దగ్గర క్యాష్ ఉంటే వాళ్ళని వాష్ చేస్తారు. ఈ లెక్కన మా శేషిగాడు వాష్ అవుటే. నువ్వు బాగా ముదిరిపోయావే. నీతో తిరిగితే ముదరకుండా ఉంటానా? ఒకప్పుడు రమ్మంటే భయం అన్నావు, ఇప్పుడు వద్దంటే పట్టుకుంటున్నావు. సరే, నువ్వు మాత్రం ఎప్పుడు వస్తానా అని ఎదురు చూసేవాడివి, కానీ ఇప్పుడు ఎప్పుడు వదులుతానా అని చూస్తున్నావు. మరి అదేనే లైఫ్ అంటే. కోరుకున్న దొరికేంత వరకు ఎప్పుడు దొరుకుతుందా అనిపిస్తుంది.
తీరా దొరికిన తర్వాత ఇంతేనా అనిపిస్తుంది. అది సరే మా బాబు చూస్తాడు, చూసాడంటే అస్సలు వదలడు. ఏంటి నిన్న కాదు నిన్ను. రండన్నయ్య, ఇన్నాళ్ళకి ఈ చెల్లిని చూడాలనిపించిందా? లేదమ్మా, లక్ష్మి కోసం వచ్చాం. తను అక్కడ లేదు, ఇక్కడ ఉందన్నారు. అందుకే చూసిపోదామని వచ్చాం. కూర్చో అన్నయ్య. రావుదినా, రామ్మా. అంటే మీ చెల్లి కోసం కాదన్నమాట. అది కాదన్నయ్య గారు ఆయన ఉద్దేశం. మరేంటోదినా, లక్ష్మి కోసమని ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? అదిగా చెల్లి, మీ ఇంటికంటే బావగారు ఫీల్ అవుతారు, మరోలా అంటే నువ్వు ఫీల్ అవుతావు. అందుకే లక్ష్మి కోసమనే అన్నాను. మా అయ్యగారు అంతేనండి, ఇంటికి వచ్చినా ఎందుకు వచ్చావు అంటాడు, రాకపోతేనేమో రాలేదంటాడు. ఏంటో మా చెడ్డ చెక్కండి యాండే. ఎక్కువ మాట్లాడవంటే మన ఊరు పెద్ద కాలంలో ముంచేస్తాను. రంగుతో వెళ్ళిపోతావు. ఎలా మళ్ళీ యాదవ అందరూ చెప్పినోలే. హాయ్ మావయ్య, ఎప్పుడొచ్చారు? అమ్మా సరు. హాయ్, కూర్చో అక్క. బాగున్నావా తల్లి? హాయ్ సరు. హాయ్ బావా. సరు ఏట్రా, సరు సాంబార్ లాగా. నేను చిన్నప్పటి నుంచి అలాగే పిలుస్తున్నాగా. ఈ రోజు నుంచి నువ్వు అలా పిలవకు, సరోజా అని పిలువు. ఈ రోజు కాకపోయినా పెళ్ళైన తర్వాత అయినా నాకు నచ్చినట్టు పిలుచుకుంటాను. ఏంటి ఇలా కూర్చోపెట్టి మాట్లాడమేనా? మర్యాదలు ఏమైనా ఉన్నాయా? అయ్యో, మాటల్లో పడి మర్చిపోయాను. రావుదినా, రా. సరోజా, అలా బయటికి వెళ్దామా? ఏంటి నా చెల్లి మీద పడింది కన్ను? చెల్లి మీద కాదే, పెళ్లి మీద పడింది కన్ను. చూడు 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 చూడు. అమ్మా తీసుకోండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు, మనోవాంఛా ఫల సిద్ధిరస్తు, శుభస్య శీఘ్రం. హాయ్. హాయ్. ఏంటి స్వీట్స్? ఎందుకు? నా బర్త్డే కదా. ఇయర్కి ఎన్నిసార్లు చేసుకుంటారా బర్త్డే? స్టూపిడ్. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు, శుభస్య శీఘ్రం. పూజారి ఇచ్చాడు. అలాగా. వస్తున్నాను మమ్మీ. అరే ఏమైంది డాడీ? పంచర్ అయిందమ్మా. ఇప్పుడు ఎలా? టైం అవుతుందేమో డాడీ. అదే ఆలోచిస్తున్నా. ఏమైంది అంకుల్? పంచర్ అయిందయ్యా, అర్జెంటుగా అమ్మాయిని బయట తీసుకుని వెళ్ళాలి. రండి అంకుల్, నేను డ్రాప్ చేస్తా. నీకెందుకయ్యా శ్రమ? కుర్రాడు వీనికి చాలా పనులు ఉంటాయి. పర్లేదు అంకుల్, మీకన్నా ఇంపార్టెంట్ వర్క్ ఏం లేదు. ఏమ్మా వెళ్దామా?
బైక్ మీద ముగ్గురు ఎలా డాడీ? మీరు వెళ్ళండి, పర్వాలేదు, నేను రేపు వెళ్తాను. ఓకే ఓకే. వెళ్దాం పదా. ఎక్కడికి వెళ్ళాలి అంకుల్? ముందుగా స్టీల్ ప్లాంట్ వెళ్దాం అయ్యా, అక్కడ చిన్న టెండర్ పని ఉంది. అక్కడ నుంచి దువ్వాడ వెళ్దాం, చిన్న లేఅవుట్ వేశారు, సరదాగా చూద్దాం, వెళ్దాం. అక్కడ నుంచి తిన్నగా రైల్వే స్టేషన్కి వెళ్దాం, చిన్న టికెట్ బుక్ చేసుకోవాలయ్యా. అప్పటికి మధ్యాహ్నం లంచ్ టైం అవుతుంది కదా, ఇంటికి వచ్చేద్దాం. టైం అవుతుంది, బండిది. హాయ్. బండి స్టార్ట్ అవ్వట్లేదు అంకుల్. ఏంటి బండి స్టార్ట్ అవ్వట్లేదా? అరే రే రే, కీ ఆన్ చేస్తే బండి స్టార్ట్ అవుతుంది. పద 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 పద. రీ మావాడింది ఇప్పుడు వచ్చేసాడు. వారిని ఈ టైంలో తీసుకొచ్చేసామంటారా బాబు? ఇంట్లో మీ నాన్న ఉన్నారు. నాన్న ఎప్పుడైనా ఉంటాడు మయ్యా, కానీ టైం మిస్ అయితే ఈ అమ్మాయి ఉండదు. అన్నీ నా బుద్ధిలో వచ్చేసాయి. అయినా ఇదంతా కొత్త ఏంటి మయ్యా, అందరికీ తెలిసిందే కదా. నీ అబ్బా కొడుకులుగా పుట్టి తప్పు చేస్తారా? అదేంటి మాయా, నన్ను ఇలా తయారు చేసింది నువ్వే కదా. ఓ నా అల్లుడు, అమ్మాయిలతో తిరిగితే తప్పులేదన్నాను, కానీ రోజుకు ఒక అమ్మాయిని ఇలా ఇంటికి తీసుకురమ్మని నేను ఎప్పుడు చెప్పాను రా? యూత్ మామయ్య, యూత్. ఏంటి మనం యూతా? అయ్యో బాబాయ్, మళ్ళీ జోకేస్తాడు. అయితే ఓకే, మీరు కూల్ డ్రింక్స్ తాగమంటే మేము కూల్ బియర్స్ తాగుతాం మామయ్య. అదే మీరు అమ్మాయిని చూడమంటే మేము అమ్మాయిని బెడ్రూమ్కే తీసుకొస్తాం మామయ్య. అమ్మా, ఈ అమ్మాయి జ్యోతి, నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చా. ఎవర్రా అమ్మాయి? డాడీ, మీరు ఇంట్లోనే ఉన్నారా? ఏం మావయ్య, డాడీ ఇంట్లోనే ఉన్న విషయం బయట చెప్పొచ్చు కదా. నేను కూడా చూడలేదురా. ఎప్పుడొచ్చో బావా, ఎందుకొచ్చో బావా? ఆఖరికి ఇల్లు లాడ్జ్ అయిపోయిందిరా. ఇలా రా నువ్వు, రా ఇలాగా. ఏంట్రా ఇది? అమ్మాయిని తీసుకురావడానికి వేళపల అక్కర్లేదా? నీకేం చెప్పాను? అదేంటి బావా అలానే సో? మరేమన్నాడ్రా? వద్దురా అంటే వాడు మాండ్, తప్పురా అంటే వాడు వెండ. థ్యాంక్స్ డాడీ, నన్ను అర్థం చేసుకున్నందుకు. థ్యాంక్స్ తర్వాత, కానీ నేను అర్థం చేసుకున్నాను. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, రేపు నీ పెళ్లి టైంకి నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి. నీకు ఓకేనా? డబ్బులు ఓకే డాడీ. ప్రొసీడ్ పద. ఏంట్రా తమ్ముడు, పెళ్లి టైంకి మీ బావని అర్థం చేసుకునేది? అక్క, నువ్వు కంగారు పడకు, బావని అపార్థం చేసుకోకు. వాడు ఏ అమ్మాయితో తిరిగినా బావ తెచ్చిన సంబంధం మాత్రం చేసుకోమని దాని అర్థం. నీకు ఇంకా అర్థం కాల నా పిచ్చక్క. బావకి బాగా కట్నం కావాలి, వాడికి బాగా ఏం కావాలో మీకు తెలుసు. ఎన్ని సినిమాల్లో చూడలేదు? ఏంట్రా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? రొమాంటిక్ గా ఫేస్ వెలిగిపోతుంది. ఐ థింక్ నచ్చిన అమ్మాయి గుర్తొస్తేనే. హే, నువ్వు లవ్ లో పడ్డావు కదా? ఎవర్రా అమ్మాయి? మెల్లగానే వాళ్ళు వింటారు. నీ గెస్సింగ్ కరెక్టే. పేరేంటి? సరోజ. ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసావా? అమ్మ నాన్న పర్మిషన్ తీసుకుని ఆ తర్వాత 1947 బాయ్స్ లా ఆలోచిస్తున్నావు. నీ ఫీలింగ్స్ ని వెంటనే సరోజ దగ్గర చెప్పేయకపోతే, నీకు తెలుసు కదా ఇప్పుడు నా అబ్బాయిలు మామూలు కాదు. అమ్మాయి కనిపిస్తేనే ఖర్చు ప్లేసేస్తున్నారు. వెంటనే వెళ్ళి ఐ లవ్ యూ చెప్పేసే. ఎరా, నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నావుట? కాదండి, ప్రేమిస్తున్నాడంట. ఎరా, అది నిజమేనా? అది నిజమేనన్నా. ఇంకా ఆలస్యం దేనికిరా? అసలు నీలాంటి క్యారెక్టర్ ఉన్న అబ్బాయి ప్రేమను పొందటం ఆ అమ్మాయి చేసుకున్న అదృష్టం రా. ఇప్పుడే నీ మనసులో ఉన్న మాట ఆ అమ్మాయికి చెప్పే. లేదమ్మా, ముందు తన మనసులోనే ఉన్నా లేదో తెలుసుకోవాలి. వీడు మారడమ్మా, మారడు. వీడంతే. వీడికి అమ్మాయిల సైకాలజీ ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో.
ఏవండి నాగేశ్వరరావు గారు బాగున్నారా? నీ దగ్గర పని చేస్తూ బాగున్నావని ఎలా కొడుతావురా వేపరాలు చదవా? బాగుంది బూతులు చెడుతుంటే బాగుందంటావేంట్రా చెత్తనా కూడా. కంటిన్యూ. అవునులే, ఏయ్ సిగ్గులా ఉంటే కదా. అవునరా, నాకు తెలియకొడుతాను. ఏ ఫ్యామిలీరా నీది? అవును. నీకు డబ్బు జబ్బు, అవునవును. నీ కూతురికి తిరుగు జబ్బు, నీ పెళ్ళానికి సినిమా జబ్బు. సూపర్. ఇన్ని జబ్బులతో మీరు ఎలా బతుకుతున్నారు రగ్గప్పు నా కొడక. అవును. నేనే కానీ మీ అన్నయ్యో తమ్ముడై ఉంటే మిమ్మల్ని ముక్కల కింద నరికేసి రాబందులకి రాజకీయ నాయకులకి వేసేవాడిని. సూపర్ అండి. చిచి, ఏం బతుకులరా మీవి. ఇది ఇంకా సూపర్. తిడుతుంటే సూపర్ అంటే ఉంటారు లోపల నా కొడక. అయిపోయిందా? అయిపోయింది. నేనేమీ వినలేదు. ప్రతిరోజు రాగానే అయ్యగారి మీద కోపం నా మీద చూపిస్తారు కాబట్టి ఈ దూది సెటప్. వామ్మో, రాగానే డ్రైవర్ షాక్ ఇచ్చాడు. లోపలికి వెళ్తే ఇంకెంతమంది షాకులు ఇస్తారో ఏంటో. కేకమ్మగారు, ఏమిటి ఏమైంది? గుండె జారి గల్లట్టయింది. ఎలా ఉంది నా డ్రెస్? ఈ డ్రెస్ మీకన్నా అమ్మాయి గారు వేసుకున్నారనుకోండి చాలా బాగుంటది. ఏడ్సావ్, ఈ డ్రెస్ దాందే. రేపు అది హీరోయిన్ అవుతే దాని డ్రెస్సులన్నీ నేనే వేసుకోవాలి కదా. నేను అలా క్లబ్కి వెళ్ళొస్తాను. ఇల్లు జాగ్రత్త. అమ్మగారు నాను కప్పుకొస్తానండి. ఎందుకు? మిమ్మల్ని కుక్కలు కరిసాయనుకోండి ఆసుపత్రి కట్టుకెళ్ళడానికి. గాడికేం తెలుసు గంధం వాసన? మా డబ్బున్న వాళ్ళ కల్చర్ నీకెలా తెలుస్తుంది? అవునమ్మగారు, గంధం వాసనేంటో మాకు తెలియకపోయినా బంధం విలువేంటో మాకు తెలుసు. ఒకరికొకరు తెలియకుండా బతికే మీకంటే ఒకరికొకరు అనుకుని బతికే మా బతుకులు చాలా గొప్పవమ్మా. రేయ్, ఈ రోజుల్లో ఎవరికి ఎవర్రా? 4 డబ్బులు పడేస్తే అందాల్ని కొనుక్కోవచ్చు, బంధాల్ని కొనుక్కోవచ్చు. కరెన్సీ ఉంటే కన్నీళ్ళని కొనొచ్చు, కన్నవాళ్ళని కొనుక్కోవచ్చురా. రేయ్, నా వరకే తీసుకో. మా అమ్మ ఇప్పుడు కుటుంబం గురించి విలువ గురించి మాట్లాడుతుండేది. ఆ పీడ భరించలేక ఓ ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేసి నెలకు 10,000 పారేస్తున్నాను అంతే. ఇప్పుడు అక్కడ ఆవిడ హ్యాపీ, ఇక్కడ నేను హ్యాపీ. రే ఇడియట్, కాలంతో పాటు మనం కూడా మారాలిరా. నా మాట విని మీ అమ్మను కూడా ఏదైనా అనాథాశ్రమంలో జాయిన్ చేసాయి. ఎందుకంటే పాలిచ్చింది కదా అని ఆవిడ పాలాభిషేకం చేస్తూ కూర్చుంటే ఇక్కడ మన పాలు అంటే మన షేరు తగ్గిపోతుందిరా. హలో, హాయ్ నిక్కీ, చెప్పు. నిక్కియా ఆడవాడు, నేను రవిని. ఏంటి? సారీ రవి, ఇది నా ఫ్రెండ్ నిక్కీ నెంబర్ అనుకున్నాను. అవునా? ఓకే. ఇంటికి రమ్మంటావా? నేను డైరెక్ట్గా రెస్టారెంట్కి వచ్చేస్తాను. ఓకే, బాయ్. నమస్తే అండి. తినండి సార్. మేడం రండి సార్, రండి మేడం, రండి. వెల్కమ్ మై హోటల్. రండి సార్, రండి సార్. ఇక్కడ నుంచి రండి సార్. రండి సార్. నలుగురు ఎంత మంచి ఫ్యామిలీ. ఇక్కడ కూర్చోండి, ఇక్కడ. సార్ 1 సెకండ్. ఇప్పుడు కూర్చోండి సార్. మేడం 1 సెకండ్. వెరీ గుడ్, కూర్చోండి మేడం. సార్ ఏం కావాలి సార్? మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. మా హోటల్లో ఏమేమి స్పెషల్ ఉన్నాయి అన్నీ తీసుకొస్తాం. తినండి సార్. సార్ 1 సెకండ్. ఇది కాదు సార్, ఇది ముందు తినండి సార్. ఇది చాలా బాగుంటుంది సార్, నైస్గా ఉంటుంది. ఇది తినండి. 1 సెకండ్. ఇది కాదు సార్, ఇది మా హోటల్ స్పెషల్ సార్. ఇది ముందు తినండి సార్. ఇది ఎంత రుచిగా ఉంటుందంటే ప్రతి కస్టమర్ ఇది బాగుంటుంది సార్. ఇది తినండి. ఇది చాలా బాగుంటుంది సార్. ఇది ఫస్ట్ టేస్ట్ చేయాలి సార్. ఇది 1 సెకండ్, నేను తినిపిస్తాను. ఎవరాడు? అడిగిన మెంటలా? అవును, పిచ్చి పెట్టినట్లా బిహేవ్ చేస్తున్నాడు. నైస్ సార్, ఎంత బాగా తింటున్నారో. ఎదురుగా వల్లో చిక్కిన చేప దూరంగా మరో చేపకు వలేయడానికి ట్రైయింగు. దేవుడా, మగాడనే చేప వల అనే ఆడదానికి ఎప్పుడు బలాల్సిందేనా? నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేక చూపు పక్కకు తిప్పుకున్నావా డియర్? పిచ్చి చేప, నీ అమాయకత్వం పాడుగాను. నీ చిట్టి తల్లి ట్రై చేస్తుందా దరిద్రుడా? హాయ్.
ఈ సెలబ్రేషన్స్ ఏంటి? లీలా తన బాయ్ ఫ్రెండ్ తో విడిపోయిందంటే. అవునా? విడిపోతే బాధపడాలి కానీ ఇలా సెలబ్రేషన్స్ ఏంటి? అప్పుడే కదే ఇంకొకరిని చూసుకోవచ్చు. యా కరెక్ట్, భలే చెప్పేవి. వెల్కమ్ టు పార్టీ. నా ఫేవరెట్, థ్యాంక్ యూ. అవునే, నీ బాయ్ ఫ్రెండ్ ఎందుకు బ్రేకప్ అయ్యావు? వాడి బ్యాంక్ బ్యాలెన్స్ 0 అయిందే. అంటే మనీ లేకపోతే వదిలేస్తారా? స్వచ్ఛమైన ప్రేమ. మరీ ఏజ్ బారైన డైలాగ్ లో చెప్పొద్దే బాబు. 1947 లో ఉందే. 1947 కాదు, ఇది కూడా పడింది. ఎందులో? ప్రేమలో. అందరూ దీనికి ఒకసారి ఓయేసుకోండి. అమ్మాయి ప్రేమలో పడితే అబ్బాయి ఏం చేస్తాడో ఇప్పుడు చెప్తా. ఏం చేస్తాడు? సినిమాకి వెళ్దాం అంటాడు, కానీ ఖాళీగా ఉన్న సినిమాకి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఏం చేస్తాడు? చూపిస్తా. నెక్స్ట్ పార్క్ అంటాడు, కానీ ఖాళీగా ఉన్న టైంలోనే అది పదుల చాటుకి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఏం చేస్తాడు? చూపిస్తా, ఆగు. నేను చెప్తా. ఇంటికి రమ్మంటాడు, కానీ ఇంట్లో ఎవరూ లేని టైంలోనే తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఏం చేస్తాడు? చూపిస్తానే, కంగారెందుకో. ఎన్ని చేసినా ఖర్చు పడిది, ఎంజాయ్ మనది. సరు, అమ్మా సరు, మేము మాయ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. అమ్మా తలుపేసుకోమ్మా. పద పద పద. వింటున్నావా? టీవీ టీవీ టీవీ. బాబా రాబోయే తొందరగా, ఎప్పుడు నీతో లేటే. గేట్ వేయొద్దా ఏంటి? ఎప్పుడు హడావుడియే మీరు. దా ఎక్కువ. పదండి. గట్టి పట్టుకో. పాప లోపల ఒక్కరిదే ఉంటుందేమో. ఒకసారి ట్రై చేద్దాం.
పాప్కార్న్ తింటే కడుపులో ఉన్న పిల్లలకి చాలా మంచిదంట. నేను టాయిలెట్కి వెళ్ళొస్తాను, నువ్వు ఇక్కడే ఉంటావు లోపలికి వెళ్ళి కూర్చుంటావా? ఇక్కడే ఉంటా. సరే. గిరి వెళ్ళడం చూసే వచ్చాను. చాలా రోజుల తర్వాత చూసానే. అప్పుడు మీద ఇప్పుడు చాలా బాగున్నావే. జరిగింది నేను మర్చిపోయానే, నువ్వు కూడా మర్చిపోయావు కాబట్టి పెళ్లి చేసుకున్నావు. నీ భార్య అందంగానే ఉంది. నువ్వున్నంత అందంగా ఉండదులే. నేనిప్పుడు ఒకరి భార్యను, గతాన్ని గుర్తు చేయకు. దేన్నైనా ఈజీగా మర్చిపోవచ్చేమో కానీ తొలిసారి జరిగే అనుభవాన్ని అప్పటికి మర్చిపోలేమే. పదే పదే అదే గుర్తుకొస్తుంది. ఇప్పటికీ నేను అప్పటి అనుభవాన్ని. ప్లీజ్ శేషు, అప్పుడు జరిగిన ఆ తప్పు మనసులో నుండి బయటకు వెళ్ళట్లేదు. నీ మాటలతో మళ్ళీ దాన్ని గుర్తు చేయకు. ఆడవాళ్ళ మాటలకు అద్దాలు ఎన్నో. బయటకు వద్దు అన్నా లోపల కావాలనుకుంటారు. అప్పుడు జరిగింది పొరపాటే, కానీ నిజం. నిజాన్ని దాచుకోవడం ఎందుకు, పంచుకుందాం. నేను నా వైఫ్ని ఎలాగో మేనేజ్ చేస్తా, నువ్వు నీ హస్బెండ్ మేనేజ్ చేస్తావా? చేస్తావు, నాకు తెలుసు. ఇప్పుడు నాకు 3వ నెల. కంగ్రాట్స్. థ్యాంక్స్. అప్పుడు ఆలోచించనివ్వకుండా తొందర పెట్టావు. ఇప్పుడు కూడా అలాగైతే ఎలా? ఇప్పుడే నేను నాకు చేసుకొని లిప్ కిస్ ఇవ్వాలని ఉంది. వెళ్దామా? అమ్మాయ్యా. ఏంటి పాప్కార్న్ ఇంకా అలాగే ఉంది? ఓ, నాకోసం ఎదురు చూస్తున్నావా? చూసారా, ఇది ప్రపంచం. అది సరే, సరోజ సూర్యని ఇష్టపడి శేషుతో తిరిగి గిరినల పెళ్లి చేసుకుంది. శేషుగడు సరోజతో తిరిగి నిషానాల పెళ్లి చేసుకున్నాడు. పాపం మన సూర్య పరిస్థితి ఏంటో. అబ్బో, అర్జెంటుగా చూసేద్దాం పదండి. దయచేసి ఒక్కరోజు నన్ను తిట్టకండి సార్. ఈ రోజు నా పెళ్లి రోజు. సింగారించుకుంటే పెరిగేది అందం, పెంచుకుంటే పెరిగేది బంధం. కానీ వీలే మనుషులరా, అందమైన ప్రపంచంలో బతుకుతూ బంధాన్ని చంపేస్తున్నారా. మనిషికి ఇది చేసిన వస్తువు డబ్బు, కానీ వీలేంటో వస్తువుని ప్రేమించి మనుషులు దూరం చేసుకుంటున్నారు. సార్, మీరెప్పుడూ కూడా మనుషులను బాధ పెట్టి తిట్టేవారు అనుకున్నాను, కానీ మనుషులు బాధలను అర్థం చేసుకునేవారు అనుకోలేదు సార్. అయ్యగారిని అడ్డం పెట్టుకొని నన్ను రోజు తిట్టండి సార్, నేనేం ఫీల్ అవును. నా బాధను ఎలా చెప్పుకోవాలో తెలియక నేను తిట్టేవాడిని, నన్ను క్షమించరా. చచ్చా, అవే మాటలు సార్. మన దేశంలో రాజకీయ నాయకులు పార్టీ మార్చినంత ఈజీగా బాయ్ ఫ్రెండ్స్ మార్చేస్తుందిరా. నా లివర్ కరిగిపోతుందిరా. సార్, కరిగిపోయేది గుండె కదా. దీని బాబు ఇది చేసే చాష్లు చూడలేక రోజుకో ఫుల్ కొడుతున్నాను రా. హాయ్ మమ్మీ. హాయ్. ఇతను ఎవరు? నా బాయ్ ఫ్రెండ్. Yeah. I will send the file tomorrow. My PA will come and give it to you. Yeah. Hi, Daddy. Just hold on, please. Don't disturb me like this. Get out. Hello. Yeah. ఏంటి ఒడిసే ఒడ్డోళ్ళ ఆ కంగారు? పొద్దు తుఫాన్ దాటికి మన గొడ్ల సేవలు రేకుల సెట్లు ఎగిరిపోయినాయి కదా, వాటికి ఏ రేకులు వేద్దామని ఆలోచిస్తున్నానే. ఈ మధ్యన మీ కుళ్ళు జోకులు కూడా బాగుంటున్నాయే. అంతకంటే నువ్వు వండిన వంటలు ఇంకా బాగుంటున్నాయి. నన్నేమైనా అనండి, నా వంటకు మాత్రం పేరు పెట్టకండి. అది సరే, ఇంతకీ మన గిరికి మా అన్నయ్య కూతురు సరోజనిచ్చి పెళ్లి చేద్దామా? బోర్డు నీ అన్నయ్యకి ఏటుంది, ఆస్తా పాస్తా. అదే మా చెల్లెలు కూతురు తీసుకో, దిబ్బ రొట్టెలా ఉంటుంది. అయితే మాత్రం ఏంటి, బోర్డు అంత ఆస్తి రాదు. మీరు సర్పంచ్గిరి తగిలేసి
జనాల సొమ్మం ఎక్కడం లేదు. గట్టిగా అనుక జనాలు ఇస్తారు. కాదు, తంతారు. అది కాదు రాజలక్ష్మి. అదెవరిది? దొరికిపోయావు. మనం కొత్తగా పెట్టబోయే రైస్ మిల్ పేరు. అంతేనా? సెకండ్ ఛానల్ ఏమైనా ఓపెన్ చేశారా? మనకు మన ఛానల్స్ గురించి తెలిస్తే గుండెకి చచ్చిపోద్ది. ఏంటి ఇద్దరు కొట్టుకుంటున్నారు? చెప్పరా, నువ్వు మా అన్నయ్య కూతురు సరోజని పెళ్లి చేసుకుంటావా? మా చెల్లెలు కూతురునే పెళ్లి చేసుకుంటాడు. నేను సరోజానే చేసుకుంటా. నాకు సరోజ అంటే చాలా ఇష్టం. వాళ్ళ అక్కకి నేనంటే చాలా ఇష్టం. బయట సర్పంచ్ గా గెలిచినా ఇంట్లో మాత్రం ఎప్పుడు ఓడిపోవడమే. హే హాయ్ గిరి. హాయ్. నువ్వెప్పుడు వచ్చావురా? ఇప్పుడేరా మావి ఇంటికి వచ్చాను. ఇంట్లో బోరు కొట్టి సరోజతో ఇలా సరదాగా. హాయ్. హాయ్. దేవుడా, ఎలాగైనా సరోజ నన్ను ప్రేమించాలో చూడు స్వామి. ఈ జన్మకు సరోజ నా భార్య అయితే అంతే చాలు. హాయ్. ఓరు నా పిచ్చి మీరు ఎన్ని అనుకున్నా సరే ఆల్రెడీ నాదేరా. శ్వేత, సూర్య ఎక్కడ? ఏం డాడీ, ఏం చేశాడు? పెద్ద తప్పు చేశాడు. అన్నయ్య తప్పు చేయడం ఏంటి? వాడు పుట్టినప్పటి నుంచి ఈ విషయంలో అయినా నేను తప్పు చేశానేమో, కానీ వాడు మాత్రం తప్పు చేయలేదమ్మా. కానీ ప్రేమ విషయంలో తప్పు చేశాడు. సూర్య, సూర్య, ఏమైందండి? ఏడి నీ కొడుకేడి? పిలుస్తుంటే రాడేంటి? సూర్య, సూర్య, సూర్య. ఏం డాడీ? ఏం నటిస్తున్నావురా? నటనలో ఆస్కార్ కంటే పెద్ద అవార్డు ఏదైనా ఉంటే అది నీకు ఇవ్వచ్చురా. ఏమైంది డాడీ? ఇంకా ఎందుకురా నటిస్తూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ మమ్మల్ని మోసం చేస్తున్నావు? నిజం చెప్పకపోవడం మోసం, నిజం దాచేయడం నేరం. నేనేం చేస్తున్నా మీరే చెప్పండి. నిజం దాచేసి మమ్మల్ని మోసం చేసావు. ఏ విషయంలో? నీ ప్రేమ విషయంలో. ప్రేమ ప్రేమ సక్సెస్ అయితే పెళ్ళవుతుంది, సక్సెస్ కాకపోతే లవర్ని జగదంబ సెంటర్లో పిచ్చివాడిగా నిలబెడుతుంది. అదేరా అదేరా మా భయం. ఎక్కడ నిన్ను జగదాంబ సెంటర్లో పిచ్చివాడిగా చూస్తావేమోనని. పిరికివాడికి పిచ్చివాడికి ప్రేమించే అర్హత లేదు. నేను ఆ రెండూ కాదు. నిజంగా ప్రేమించాను, అంతే నిజాయితీగా మర్చిపోతున్నాను. కానీ నాన్న, ప్రేమ అంత పని చేయిస్తుందిరా. అదొక మత్తురా. ఆ మత్తును మనిపించే మందుని నేను. డాడీ, యూ డోంట్ వరీ. నిజంగా ప్రేమలో ఓడిపోయిన వాళ్ళకి నువ్వే ఒక మందురా. నీ ప్రేమే ఒక డాక్టర్. కానీ ఒక్క విషయం చెప్తున్నారా, విలువలు మోసేవాళ్ళు జీవితంలో ఎప్పటికైనా సిలువలు మోయాల్సిందే. అది జీసస్ అయినా జీనియస్ అయినా. కానీ చివరికి విజయం సాధించేది మాత్రం వాళ్ళే. గెలిచానన్నది అబద్ధం, ఓడిపోయినన్నది నిజం. ఇదిగో మేడం ఇడ్లీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం కావాలి సార్? నీ ఆస్తి. మనకన్నీ అప్పులే సార్, ఆస్తులు లేవు. ఎందుకలా? నా భార్యను వెతకడానికి నా జీతం సరిపోవట్లేదు. ఇంకా నాకు ఆస్తులు ఎక్కడుంటాయి సార్? ఏం జరిగింది అసలు? వాళ్ళకి తెలియాలి. అదో పెద్ద కథ. నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఆ అమ్మాయి ఇంతకు ముందే ఒకరిని ప్రేమించింది.
అది తెలిసి కూడా సర్లే అనుకుని దాంతో నేను కాపురం చేస్తున్నా. కానీ అది నన్ను వదిలేసి వాడుతో. అందుకే నాకు లవర్స్ అంటే జెల్సీ, అందుకే లవర్స్ అంటే నాకు ఈగో, అందుకే లవర్స్ అంటే నాకు ఫ్రస్ట్రేషన్, అందుకే లవర్స్ అంటే ఎమోషన్, మోషన్, ఎగస్ట్రా. లవర్స్ అంటేనే ఎగస్ట్రా. అదా నీ ప్రాబ్లం? అవును సార్. ఆర్డర్ చెప్పండి సార్. నా ఫ్రెండ్ అరగంటలో వస్తాడు, వాడు వచ్చాక ఆర్డర్ చెప్తానులే. మీరు కూడా అరగంట తర్వాతే రావచ్చుగా. నీ వైఫ్ నీ లైఫ్లో నుంచి ఎందుకు వెళ్ళిందో ఇప్పుడు అర్థమైందిరా. ఈ రోజు ఎవరిని టచ్ చేసినా షాకులే కొడుతున్నారు. పొద్దున్న లేచి ఎవరి ముఖం చూశాను, ఎవరి ముఖం చూసాను, నా ముఖం నేను చూసుకున్నాను. ఇప్పుడు అర్థమైంది నా ముఖం నేను చూసుకోవద్దని. పాప డ్యూల్ సిమ్మే కాదు, డ్యూల్ విమ్ కూడా. జీవితం. నిక్కీ ఎవరు? నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. అంటే నువ్వు ఫ్రెష్ కాదా? నువ్వు మాత్రం ఫ్రెషా ఏంటి? నువ్వు రూపతో తిరిగిన విషయం నాకు తెలియదా ఏంటి? ఇచ్చిన రియాక్షన్ చాలు, నువ్వు ఇక్కడ వెయిట్ చెయ్యి. మీ పేరు సూర్య అని తెలుసుకున్నాను. మీ గురించి అంతా తెలుసుకున్నాను. నా పేరు నిషా. లేడీస్తో అంతా సరదాగా ఉండడం నాకు తెలియదు. మీలో నాకు ముఖ్యంగా ఈ క్వాలిటీయే నచ్చింది. నా పైన అంత ఫోకస్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నా మీద మీ అభిప్రాయం? ఐ మీన్, అందంగా ఉన్నానా? ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికి పనికొస్తానా? నేను జ్యోతిష్యుని కాదు. మీరు జ్యోతిష్యుని కలిస్తే ఆ విషయాలన్నీ బాగా చెప్తాడు. మీలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఉందే. ఇప్పుడు స్ట్రైట్గా పాయింట్కి వస్తాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు ఓకే అంటే నా గురించి ఏమీ దాచుకోకుండా అంతా చెప్పేస్తాను. నచ్చితే నచ్చానని చెప్పండి, నచ్చకపోయినా సూసైడ్ చేసుకునే అంత పిరికిదాన్ని కాదు. గుడ్. సో మీరు నాకు నచ్చలేదు, ఓకే? ఏమే, నీ కొడుకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నీ ఉద్దేశం ఏంటి? నా మాటకి మీ దగ్గర విలువ లేదుగా. ఏదో పెళ్ళ మీద ముచ్చటపడి సలహా అడిగాను అంతే. ఓ అబ్బో, కారిపోతుంది ప్రేమ. బిందెలతో పట్టుకుంటాను ఉండండి. అక్క, బావకి ఎదురు చెప్పకే, అడిగింది చెప్పు. బాగా చెప్పాను బా. అరే బామర్ది, బా ఎవ్వరం చాలా దూరం మాటల దాకా వచ్చినట్టుందే. వాడే పిల్లని ఎత్తుక్కున్నాడు అనుకో, రేటు తగ్గుద్ది. అదే నేను చూశాను అనుకో, ఉన్నదానికన్నా రెట్టింపు అవుద్ది. నా ఉద్దేశం రేటు గురించి కాదు బావా. దేని గురించి? ఆడు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటాడా, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా అని. ప్రేమ తొక్క. నేను చెప్తే అదే చేస్తాను. అన్నా, నువ్వు ఏ ఎంఎంఎల్లో తాళి కట్టుకుంటే ఆ ఎంఎంఎల్లోనే తాళి కడతాను. దావిడ అమ్మ నాల్లుడు రోజుకో అమ్మాయికి లైన్ వేసేవాడు కదరా. ఇప్పటి వరకు ఒక అమ్మాయి కూడా నేను బుక్ చేయలేదా? రే, నా కొడుకురా. నేను ఎలా చెప్తే అలా నడుచుకుంటాడు. కనీసం 10 కోట్ల కట్నం ఇచ్చి ఇంట్లోనే ఆడు అడుగు పెడతాడా అల్లుడిగా. అర్థమైందా? పావులో ఖర్చు లేకుండా నా కొడుకు పెళ్లి ఘనంగా జరిపించేస్తాడా? అలా చూస్తుండే ఎలా చెప్పాను. కోరిక హద్దుండాలి. జరిగేది పెళ్ళా, సంతలో పశువులమ్మకమా? అయ్యకి బుద్ధి లేదు, కొడుకు అంతకన్నా లేదు. వెళ్ళి ఎక్కడో బురదగుంట్లో పట్ట ఖాయం. ఏరా, నువ్వు కూడా మీ బావలో గాల్లో లెక్కలు వేస్తున్నావా? ఇంచుమించు అలాంటిదే. నా కొడుకు పెళ్లి మాట ఏమో గాని రాను రాను జనాలకి డబ్బు పిచ్చి ఎక్కువైపోతుంది. ఏమవుద్దో ఏమో. ఇప్పుడు ఎవరు చేసుకుంటారు నిన్ను? అమ్మా, ఎందుకు కంగారు పడతావు? డబ్బుంది, అందముంది. పెళ్ళైతే మొగుడు కోరుకునే సుఖాన్ని ఇవ్వగలను, అంతకన్నా ఏం కావాలి? ఎన్నున్నా ఆడది పవిత్రంగా ఉండాలనే కోరుకుంటాడే చేసుకునేవాడు. ఏమైంది? నీ కూతురు ప్రెగ్నెంట్. సో వాట్? ఎన్నో నెల? 3. అబార్షన్ చేయించేద్దాం. యా. ఏంటి, దాన్ని సపోర్ట్ చేస్తారేంటి? లేకపోతే బజార్లో డప్పు కొట్టుకుని తిరగమంటావా? చూడు డియర్, ఇప్పుడు డబ్బున్న కుటుంబాల్లో ఇదంతా కామనే. చెప్పుకుంటే లోకాన్ని తెలుస్తుంది, దాచుకుంటే రహస్యంగా మిగిలిపోతుంది. అయినా ఇది జాగ్రత్తగా ఉంటే ఇలా జరిగేది కాదు కదా. సమయం వచ్చింది కదా అని ప్రశ్నలేసి దాన్ని ఇబ్బంది పెట్టుకు. అసలు అది అబ్బాయిలతో తిరుగుతున్నప్పుడు దాన్ని కట్టడి చేసి ఉంటే బాగుండేది కదా. అలానే ఇప్పుడు దీనికి పెళ్లి చేయకుండా ఇంట్లోనే కూర్చోబెట్టుకుందామా? డోంట్ టాక్ రబిష్. పిచ్చిది అలా మాట్లాడుకు. నా కూతురి పెళ్లి చేస్తున్న మాట సొసైటీలో స్ప్రెడ్ అయితే చాలు, పెళ్లి కొడుకులందరూ వచ్చి క్యూలో నిల్చుంటారు. నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకుని
కిల్లర్కి ఉంచుకుందాం. సో డోంట్ మేక్ ఎ మెస్. ఆర్ యూ హ్యాపీ శేషు? చాలా హ్యాపీరా. ఈరోజు మా ఇంట్లో వాళ్ళతో వచ్చి మాట్లాడు. ఏమని? మన ఇద్దరం ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకుంటామని. ప్రేమించానని నీకు ఎప్పుడైనా చెప్పానా? పెళ్లి చేసుకుంటానన్నట్లు కూడా ఆ గుర్తులేదే. నేను మీ ఇంటికి రాలేదు, నువ్వే మా ఇంటికి వచ్చావు, అది గుర్తుంచు. అది కాదు శేషు, నువ్వు నేను ఒకే బెడ్ని షేర్ చేసుకున్నాం కదా. థ్యాంక్స్. ఇంకా రేప్ చేశానని బ్లాక్మెయిల్ చేయలేదు. నువ్వు టెంప్ట్ అయ్యావు, ఆ క్షణంలో నిన్ను చూసి నేను కూడా టెంప్ట్ అయ్యాను. కోరికలు తీర్చుకున్నావు, కానీ కలిసి ఉండాలని కోరుకోలేదు కదా. ఇడియట్, నిన్ను నమ్మాను, నన్ను అప్పగించుకున్నాను, తప్పు నాదే, నిన్ను వదలరా. హలో మేడం, నువ్వు సపోర్ట్ చేస్తేనే ఎంజాయ్ చేశావు, నువ్వు ఎంజాయ్ చేసావు. రచ్చకి ఎక్కుతావో ఉంటావో డిసైడ్ చేసుకో. లాయర్ గారు మా ఆవిడ నూతులో పడిపోయింది సార్. మరి ఇక్కడి నుంచి వచ్చారా? వెంటనే పైకి తీయకుండాను. సార్ ఏ పని చేసినా ఒక క్షణం ఆలోచించమని మీరే కదా సార్ చెప్పారు. దానికి ఇదట్రా సమయం. దాన్ని చేసుకున్నప్పుడు ఆలోచించలేదు, అది నూతిలో పడినప్పుడు తీయాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నావు. అది గాని పోతే నువ్వు లోపలికి పోతావు, అర్థమైందా? ముందెళ్ళి పైకి తీ. రేపటి దాకా వాయిదా నువ్వు లాయర్ పెట్టరా, వెళ్ళు. సరే బాబు వస్తాను. నీ కేసేంటయ్యా? మా ఆవిడతో విడాకులు కావాలి సార్. అందుకు కారణం కావాలి కదండి. అది కాఫీలో షుగర్ ఎక్కువ వేస్తుంది, అందుకని నాకు షుగర్ వ్యాధి వచ్చింది సార్. కాఫీలో షుగర్ ఎక్కువైందని, పప్పులో ఉప్పు ఎక్కువని చెప్పి పెళ్ళాలకు విడాకులు ఎవరో జడ్జి గారు ఇలాంటి కాఫీలు తాగి విసిగేసి ఇలా షుగర్ ఎక్కువ వేసిన పెళ్ళాలకు విడాకులు ఇవ్వచ్చని తీర్పిచ్చే వరకు నువ్వు ఆ కాఫీ తాగవలసిందే. మేము తాగట్లేదా? వెళ్ళు. అలాంటి తీర్పు వచ్చిందో కొబ్బరి చేస్తాను, వెళ్ళు. దాకా నేను బతుకుండాలి కదా సార్. రాత్రి అలాంటి తీర్పు రప్పించమంటావా? వెళ్ళు, నేను కొబ్బరి చేస్తాను, వెళ్ళు. ఓకే సార్. అన్ని దిక్కుమాల కేసులే. అంకుల్, ఏమ్మా ఎలా ఉన్నావు? నా మనసేం బాగాలేదు అంకుల్. నువ్వెప్పుడు చూసావు దాన్ని? దేన్ని? మనసుని. మనసుని చూడడం ఏంటి అంకుల్? మీరు విచిత్రంగా మాట్లాడుతున్నారు. అదేనమ్మా విచిత్రం. మనసుని మనం చూడం, కానీ అది మనం చూస్తుంది. ఇంతకేం జరిగింది? ఇంతకంటే ఏం జరగాలి అంకుల్? ఆ శేషుగాడు ప్రేమిస్తున్నానని ఇన్నాళ్ళు నా చుట్టూ కుక్కలాగా తిరిగి ఇప్పుడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. మంచి పని చేశాడు. అదే నీతో పెళ్ళై నువ్వు ఇద్దరు పిల్లలు తెల్లై నీకు తెలియకుండా మరో దాన్ని చేసుకుని సిద్ధపడితే అప్పుడు నువ్వు పిల్లల్ని వెంటేసుకుని కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ మనోవర్తి కోసం తిరగాల్సి వచ్చేది. అమ్మో, వాడు నిన్ను వదలడం ఏంటి? నువ్వే వాడిని వదిలే. చూడమ్మా, అదృష్టం ఒక్కసారి తలుపు కొడుతుంది, దరిద్రం తీసే వరకు తలుపు కొడుతూనే ఉంటుంది, అర్థమైందా? మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ వాడిని అలా వదిలేస్తే ఎలా? వాడిని కోర్టుకి లాగితే నిజం అదే తెలుస్తుంది. ఈ లోకంలో అతిపెద్ద జోక్యం ఏంటో తెలుసా అమ్మా? కోర్టులకు వచ్చిన భగవంతుని మీద ప్రమాణం చేసి నిజం చెప్పమన్నాం. మరి ఎలా చట్ట ప్రకారం పోరాడాలి? చట్టపరమైన పోరాటం చాలా సుదీర్ఘమైంది సరోజ. తీర్పు మన చేతికి వచ్చేసరికి మన జీవితం అయిపోతుంది. ఒకవేళ వాడి తెలివితేటలతోటి ఈ కేసు నుండి బయటపడడానికి నిన్ను చేసుకుంటానంటాడు. చేసుకుంటావా? చేసుకుంటాను. చేసుకొని వాడికి నరకం చూపిస్తాను. బాగా ఆలోచించు. నీతో ఎలాగో మోసపోయింది కనుక ఓ ఏడాది తర్వాత విడాకులంటాడు. అప్పుడు ఎవరి జీవితం నరకం అవుతుందో ఆలోచించు. చూడు, ఒకసారి మోసం చేస్తే అది వాడి తప్పు, రెండోసారి మోసంపడితే అది మన తప్పు అని చెప్పి తెలుసుకో. అయినా ప్రేమించడానికి ఏముంది నీ దగ్గర సాక్ష్యం? సాక్ష్యమా? వాడి అంతరాత్మ. అంతరాత్మ సాక్ష్యాల కోర్టులో సాక్షులుగా పనిచేయవమ్మా. ఓహో, కోర్టుకు కావాల్సిన సాక్ష్యాలేనమ్మా. గుర్తుకొచ్చింది అంకుల్, వాడు నా సెల్కి పంపిన మెసేజెస్ ఉన్నాయి, కానీ అది పోయింది. పోన్లే అమ్మా, పోయిన సరే నీకు మంచి మెసేజ్ని ఇచ్చింది. ఇక నువ్వు వాడిని మర్చిపో. మరుపు భగవంతుడు మనిషికి ఇచ్చిన పెద్ద వరం. అదే లేకపోతే ఈ లోకమంతా ఏనాడో పిచ్చి వాళ్ళతో నిండిపోయేది. అయినా ప్రేమ జీవితంలో భాగమే కానీ ప్రేమే జీవితం కాదు. నీకంటూ గోల్ పెట్టుకో, అది సాధించడానికి ట్రై చేయి. నా సహకారం నీకెప్పుడూ ఉంటుంది. బై నీకు అభ్యంతరం లేకపోతే మీ గిరికి నువ్వంటే చాలా ఇష్టం. మీ పేరెంట్స్తో నేను మాట్లాడతాను. ఏంటి అమ్మాయి అసలు కనిపించడం లేదు ఉదయం నుంచి? ఏంటోనండి, అది ఈ మధ్య ఇంట్లో తక్కువ, బయట ఎక్కువ ఉంటుంది. అది బయట తిరుగుతా ఉంటే మరి నువ్వేం చేస్తున్నావు? చిన్నప్పటి నుంచి మీరు చనువు ఇచ్చి నన్ను అంటారు ఏంటండి ఇప్పుడు? అది కాదు ప్రీతి, చిన్నప్పటి నుంచి మన అమ్మాయికి ఎంత చనువు ఇచ్చినా ఆడపిల్ల బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలమ్మా అని చెప్పాలి నువ్వు. ఎలా చెప్తారండి? మీరు జాగ్రత్తగా ఉంటున్నారా ఇంట్లో? నేను జాగ్రత్త ఉండకపోతే తను ఉండదా? ఏమంటే బావగారు, మా చెల్లెలు జాగ్రత్త చెప్తున్నారు. జాగ్రత్త. వాళ్ళ అన్నయ్య పెద్ద లాయర్ ఉన్నాడు, గుర్తుంచుకోండి. రండి అన్నయ్య, భలే చెప్పారు.
లేదు బావగారు, పొద్దున్నుంచి మా అమ్మాయి కనిపించిపోయేసరికి కాస్త కంగారు పడ్డాం అంతే. ఇప్పుడు కంగారు పడే లాభం ఏంటి బావగారు? ఏంటనే మీరు అంటోంది? ఏమైంది? ఏమీ కాకూడదనే నా బాధ, అందుకే నేను వచ్చాను. బావగారు, మీరు ఏ విషయాలన్నా సూటిగా చెప్పరు, వంకర్ టెంకర్గానే చెప్తారు. మీ లాయర్ బుద్ధి పోనించుకోరు కదా. తిన్నగా చెప్తే తట్టుకోలేవు. ఏ ఆడపిల్ల తండ్రైనా తను చిన్నప్పటి నుంచి ప్రేమగా గారాభంగా పెంచుకున్న తన కూతురు తప్పు చేసిందని సడన్ గా తెలిస్తే తట్టుకోలేవు. అందుకే ఇలా నా చెప్తున్నాను. ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారేంటన్నయ్య? నాకేం అర్థం కావడం లేదు. అది విన తప్పు చేసిందా? ఈ రోజుల్లో ఈ ఏజ్లో ఉన్న ఆడపిల్లకి అంత ఫ్రీడమ్ ఇస్తే తప్పు చేయలేదన్న సొద్ద అబద్ధం అమ్మా. జనరేషన్లో మార్పు అమ్మా. ఏది ఏమైనా మీ అమ్మాయి తప్పు చేసింది. ఏమండి, ఏంటండి ఇది? తప్పు తంది కదా బావగారు, నాది. మీ చెల్లెలు ఎంత చెప్పినా నేనే చచ్చ అదంటే నాకు ప్రాణం. అందరూ తల్లిదండ్రులాగా దాన్ని నేను ఎప్పుడు కొట్టలేదు. అదంటే నాకు చెప్పుకోలేనంత ఇష్టం బావగారు. ఆ ఇష్టమే ఈరోజు తను తప్పు చేయడానికి అవకాశం. నాన్న, లేదు నాన్న, మీరంటే నాకు చాలా ఇష్టం నాన్న. సరే, అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇప్పుడు జరగవలసిన చూద్దాం. ఏం చేద్దాం అన్నయ్య? నాకేం అర్థం కావడం లేదు. నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఇది 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 ఇంత పని చేస్తుందని అనుకోలేదన్నయ్య. ఏం టెన్షన్ లేదమ్మా, నేను సరోజుకంతా చెప్పాను. అది 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 ఏంటి బాబు గారు, టెన్షన్ పెట్టకండి, తొందరగా చెప్పండి. ఏం లేదు బాబుగారు, మరి నేను చెప్పిన తర్వాత మీరు కాదనకూడదు. అలాగైతేనే చెప్తాను. కాదన్నాను. బీపీ పెంచకండి, తొందరగా చెప్పండి. బీపీ పెంచుకోకుండా నేను చెప్పేది జాగ్రత్తగా విను. మన సరోజని గిరికిచ్చి పెళ్లి చేద్దాం. గిరికి సరోజ్ అంటే చాలా ఇష్టం. నీతో మాట్లాడమని నాతో చాలాసార్లు చెప్పాడు. ఏంటి ఆ పల్లెటూరు గిరిక? పల్లెటూరు నుంచి పల్లె తీసేక బావా. ఈ రోజుల్లో పల్లెలుగా లేవు. అయినా మన గిరికేం తక్కువ. నేను ఎందుకు చెప్తానో ఆ మాట విను. గిరి మన సరోజని చాలా బాగా చూసుకుంటాడు. అందులో మన లక్ష్మి కూడా అదే ఊళ్ళో ఉంది. ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకుంటారు. అది కదా బాబు గారు. బాబు, నీకో దండం. నేను ఎందుకు చెప్తాను విను, నా మాట విను. నన్ను వదిలే, అటు నుండి నరుకు రావాలి. అసలే మా అన్నయ్య చండ శాసనం. అన్న కూతురో నువ్వు, మాయ కూతురో నువ్వు సంపెత్తున్నారు కదరా. ఏటుంది వాళ్ళ కాడ మంచితనం, మంచి గుణం. ఆహా, ప్రపంచంలో ఎవడికి లేదు మరి. రే, మంచి మలేరియా లాంటిది గుణం చికెన్ గున్యా లాంటిది ఎవడికి కావాలరా? మళ్ళాంటోళ్ళుగా నోరు పెంచారు నా కొడక. ఎక్కువ మాట్లాడ పళ్ళు రాలిపోతాయి. ఏళ్తోనే ఏకలాగా చచ్చిపోతాను, మధ్యలో నువ్వు ఒక్కడివే. కూర్చో అన్నయ్య. రండదినా, కూర్చోండి. ఏటో అందరూ ఒకసారి కట్టుకొని వచ్చి పడిపోయినారు, లాయర్ తమ్ముడితో సహా. ఏటని పెద్ద విశేషం ఉంది. పెద్ద విషయమే మన గిరి పెళ్లి విషయం. ఏదైనా పెద్ద సంబంధం పట్టుకొచ్చినారేటండి మా గిరిగోడికి. అదేంటన్నయ్య గారు, మా సరోజ ఉండగా గిరికి మరో సంబంధం చూస్తారా? అలా చెప్పొదినా, ఈయన గారికి చిన్నప్పటి నుంచి మా అమ్మాయికి మీ గిరి అంటే సచ్చేటంత ప్రేమ. అందుకే నేను ఎన్ని సంబంధాలు తెచ్చినా గిరిని తప్ప ఎవరిని చేసుకోనని ముందుకేస్తుంది తను. అవునా మావయ్య? కానీ నాకే మళ్ళీ పల్లెటూరు సంబంధం ఏంటా అని కొంచెం ఆలోచించాను. కానీ మా లాయర్ బాబు గారు మీలాంటి ఉత్తములింటికి కోడలుగా వెళ్ళడం అదృష్టం అన్నారు. ఉత్తమం లాంటి పెద్ద పెద్ద మాటలు మాకు ఎందుకులేండి. చూడండి, మా చెల్లి కూతురునిచ్చి గిరికి చేద్దాం అనుకున్నాం. అయితే మీ చెల్లి కూతురు ఇంకెవరికైనా ఇచ్చి చేసుకోండి, నేను మాత్రం సరోజని చేసుకుంటా. ఊరుకో అన్నయ్య, గిరికి ఇష్టం లేకుండా నీ చెల్లెలు కూతురునిచ్చి పెళ్లి చేసి వాళ్ళు గొంతు కోసేదానికంటే అందరికి ఇష్టం పెళ్లి చేస్తాం, అందరూ హ్యాపీగా ఉంటారు. పెళ్ళవగానే నీ బాధ్యత తీరిపోదు. రేపొద్దున ఏదైనా జరగరాని జరిగి కేవలం గిరికి ఇష్టం లేని పెళ్లి చేసిన కారణంగా తన దగ్గర రావడాలని చెప్పి నీ చెల్లెలు కూతురు ఏదైనా చేసుకుందనుకో, అప్పుడు పెద్ద కేసు అవుతుంది. ఆ కేసు నుండి బయటపడడానికి కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరగవలసి వస్తుంది. ఇదిగో చూడండి, రేపు గిరికేమన్నా అయ్యిందో నేను బ్రతకలేను. అమ్మగారు లేకపోతే నేను బతకలేనండి. ఎందుకు బతకలేవు? వాడితే ఏంటి మనకి? రండి కూర్చోండి. సర్లేండి, వాళ్ళేదో చేసేసుకుంటారని కాదు, కానీ మీరందరూ ఇష్టపడినప్పుడు నానొక్కడిని ఎందుకు వ్యతిరేకించాలా? అలాగే కానిద్దాం. సరోజాగిరి పెళ్లి ఘనంగా జరిపిద్దాం.
ఏంట్రా ఇది? ఇంత రిలాక్స్ గా ఎలా ఉండగలుగుతున్నావు? మనిషి ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తే పెద్దగా కనపడుతుంది. అదే మనసుతో ఆలోచిస్తే చాలా చిన్నగా కనపడుతుంది. నేను ప్రతి విషయాన్ని మనసుతో చూస్తాను, అలాగే ఆలోచిస్తాను. అందుకే ఇంత రిలాక్స్గా ఉంటున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుందని నేను టెన్షన్ పడాలి? ఆ సరోజ గిరిని పెళ్లి చేసుకుంటుంది, అంతేగా? ఏమిటి, సరోజ గిరిని పెళ్లి చేసుకుంటుందా? ఏమిట్రా నువ్వు అంటుంది నిజమేనా? అవునమ్మా. అది ఎలా సాధ్యం రా? సరోజ తిరిగింది శేషుతో కదా. శేషుగాడితోనే తిరిగింది. వాడు పెళ్లి చేసుకోడుగా. ఎంజాయ్ చేయడానికి ఇలాంటి అమ్మాయిలు కావాలి, కట్నం కోసం డబ్బున్న అమ్మాయి కావాలి. మంచి పనే జరిగింది. నీలాంటి మంచివాణ్ణి కాదన్నందుకో ఆ సరోజకి తగిన శాస్తే జరిగింది. అది సరేరా, అసలేం జరిగింది? వాడెలా ఒప్పుకున్నాడు? గిరికి ఇవేం తెలియదు నాన్న. అదే నా టెన్షన్ అంతా. తెలిసి గిరి సరోజం చేసుకోవడం, కానీ వాడికి ఎలా చెప్పను? ఇప్పుడు చెప్పిన వినే పరిస్థితులు లేడు నాన్న వాడు. నువ్వెందుకురా బాధపడాలి? నువ్వు ప్రేమిస్తున్నావని తెలిసి సరోజిని పెళ్లి చేసుకుంటున్నందుకు ఆ గిరి బాధపడాలి. నీలాంటి మంచివాణ్ణి కాదని ఆ శేషుగాడితో తిరిగి మోసపోయినందుకు ఆ సరోజ బాధపడాలి. తప్పు చేసిన వారందరూ బాధపడాలనుకోవడం తప్పమ్మా. కానీ ఆ తప్పులు చేసిన వారు తమ తప్పులు తెలుసుకొని సరిదిద్దుకుంటే అది చాలమ్మా. తల్లి గదిరా, తట్టుకోలేకలా అంది. అస్సరే కానీ ఒరే సూర్య, నిజంగా సరోజు దూరమైనందుకు నీకు బాధగా లేదురా? ఎందుకు నాన్న బాధ? నిజమైన మగాడికి ప్రేమన్నా ప్రేమించిందైనా తన జీవితంలో చిన్న పార్ట్ మాత్రమే. నిజంగా బాధ అంటూ ఉంటే అది జీవితంలో ఓడిపోయినప్పుడు, అనుకున్న సాధించలేనప్పుడు. నేను మగాడిని నాన్న, ప్రేమికుని మాత్రం కాదు. చాలరా, నాకు ఈ తృప్తి చాలు. నీలా కుర్రాళ్ళందరూ ఇలా ఆలోచిస్తే ఇక కన్నవాళ్ళకి ఏ కడుపుకోతా ఉండదురా. ప్రేమ అంటూ ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందంటూ చివరికి జీవితాన్నే త్యాగం చేసుకునే కుర్రాళ్ళందరికీ నా కొడుకు ఒక ఆదర్శం రా. లేదురా, నాకు ఇక నువ్వేమైపోతావన్న ఆలోచనే లేదురా. ఆ మాటకొస్తే నాకేంటి? నీలా ఆలోచించే కొడుకులున్న ఏ తల్లిదండ్రులకైనా ఇక బాధ ఉండదు, ఆలోచన ఉండదు. రే సూర్య, కమ్ మై సన్. బావగారు, మీరు ఎన్నన్నా చెప్పండి, వాళ్ళిద్దరు కలిసిమెలిసి 100 years, ఏది 100 సంవత్సరాలు హ్యాపీగా బతికేస్తారు. ఎందుకు బతకడు? వాడు కొన్ని కోటి ఇచ్చాడు, వీడు తీసుకున్నాడు. బతానికి ఏమన్నా రావా? మా అబ్బాయికి అమ్మాయిలంటే చాలా సిగ్గండి. అందుకే రగ్గు కప్పి కానీ చేస్తున్నాడు. మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఎందుకంటే వాళ్ళిద్దరూ వెల్ ఎడ్యుకేటెడ్. సెక్స్ ఎడ్యుకేటెడా? మా అమ్మాయికి కాస్త స్పీడ్ ఎక్కువ, అందుకే ఆ బచ్చన వరకు వెళ్ళింది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. వీళ్ళిద్దరు వేరే వేరే ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు కదా, ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉపయోగపడుతుంది. అదిగో అటువైపు చూడండి, నిషా శేషు ఎంత బాగా కలిసిపోయారో. ఐ లవ్ యూ రా. చాలా ముద్దొస్తున్నావురా. ఇదిగో తీసుకో తీసుకో. అరే శేషు, చెప్పండి. ఈ రోజు నుంచి నువ్వు నిషా భార్యాభర్తలు అయినట్టే. ఇక మీద మీరిద్దరు కలిసిమెలిసి తిరగాలి. ఎవరి మటుకు వాళ్ళు తిరుగుతానంటే మాత్రం నేను ఒప్పుకొని రే చెప్తున్నాను. ఏమండి చూడండి, బాగుంది కదూ? తల్లి నువ్వు చూడరా, బాగుంది కదూ? నచ్చలేదు మమ్మీ. అది నా కూతురు, నా సెలక్షన్ నచ్చుతుంది. చాలా ఏమా అండి. ఇది ఎలా ఉంది? ఏడ్చినట్టుంది నాన్న. ఈ డిజైన్ లో నాకు ఒక్కటి కూడా నచ్చలేదు. మీరు చూపించిన డిజైన్. ఇప్పుడు లేటెస్ట్ డిజైన్స్ ఇవేనమ్మా. చూడు బాబు, అమ్మాయికి నచ్చే డిజైన్స్ ఏమన్నట్టు చూపెట్టు. రాజస్థానీ మోడల్ ఇది చూస్తారా? అవన్నీ చూసాం కదా. ఎలాంటివి కావాలి? బాబు అల్లుడు రా 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 రా. రా కూర్చో. ఎలా ఉన్నారు మావయ్య? కూర్చో బాబు. ప్రీతి, అల్లుడు గారికి ఇల్లు తీసుకురా. అయ్యో వద్దత్తయ్యా, వద్దు మావయ్య. అల్లుడు, ఇది కూడా మీ ఇల్లు అనుకో, మొహమాట పడకు. మావయ్య, పెళ్లి కార్డ్స్ తీసుకొచ్చాను, మీకు చూపిద్దాం. మా కదయ్యా, కాబోయే నీ భార్యకి చూపించు. మేము ఏం చూపించినా తనకి నచ్చడం లేదు. ఏమో అంతేగా మరి, ఇప్పటి నుంచి మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. డాడీ, ఈ వెడ్డింగ్ కార్డ్ ఎంత బాగుందో కదా. మీరు అడిగారు కదా ఎలాంటిదని, అచ్చం ఇలాంటిది. సరే అమ్మా. అమ్మయ్యా, వెడ్డింగ్ కార్డుకి శుభం కార్డు పడింది. చూడు బాబు, సార్ అచ్చం అలాగే ఉండాలి. రేపు ప్రూఫ్ పట్టుకురా. అమ్మాయి ఓకే చేయగానే ఆర్డర్ ఇస్తాం. నీకే సూట్ అవుతుంది మాయా. అయ్యో, ఏంటిదే అప్పటల గర్లాగే? ఏట్రా ఇది? ఇవి పెళ్లి బట్టల? పెళ్లి బట్టలు అంటే ఎలా ఉండాలి? దగ్గరలాడుతూ తల మెరిసిపోతూ ఉండాలి. మీకు సెలెక్ట్ చేసే టేస్ట్ లేదా?
లేకపోతే కాస్ట్ గురించి ఆలోచిస్తున్నారా? బావా డబ్బు వేస్ట్ అయితే నువ్వు హట్ అవుతావని ఆలోచించాం కానీ టేస్ట్ లెక్క కాదు. రే మా జేబులో డబ్బులు ఏమైనా ఖర్చు పెడుతున్నాం ఏట్రా? ఆ? హ, మనం మగ పెళ్లి వాళ్ళం. పెళ్లిలో రైట్స్ అన్ని మనవి. మనకేది కావాలంటే అది మనం కోరుకుంటాం. తెచ్చుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఆడపిల్లి వారిది కాదా? అలాగే మనకి ఏది కావాలంటే అది కోరుకుంటాం. అవి బట్టలైనా నగలైనా ఆఖరికి కాళ్ళకేసుకుని చెప్పులైనా అంటే సరే. ఖర్చు కూడా చెయ్యము, ఖర్చు పెట్టిస్తాం. ఓరి నా కకృతి బావా, కోళ్ళ ఫారాల్లో కోళ్ళకేసిన మేత ఎత్తుకెళ్ళి అమ్ముకునే ఎదవరా నువ్వు నాకు చెప్తాప. నువ్వు ఉండవు, నీకేం తెలీదే. పుత్రరత్నాన్ని ఎందుకు అందాం అనుకుంటాం? అవకాశం ఉన్న చోటల్లా సేవింగ్ పాలసీని అడాప్ట్ చేయడానికి. కరెక్ట్ నాన్న, నువ్వేం చెప్పినా ఏం చేసినా నా ఓటు నీకే. హబ్బకు తగ్గ కొడుకు. అరే బామద్దే, నీ పని ఏంటంటే ఆలికి మన లెవెల్ ఏంటో తెలియాలి. ఎంత ఖర్చైనా పర్లేదు, ఆ చేతి ఎంత ఖర్చైనా పెట్టించావు, బిల్లు తీసుకెళ్ళాలి చేతి. అమ్మని రేయ్ ఏంట్రా ఇంత బిజీయా? వాట్సాప్ లో కూడా దొరకటం లేదు. అవునరా, అమెరికా వెళ్తున్నాను, వీసా పనుల మీద తిరుగుతున్నాను. ఇంతకు వేసా వచ్చిందా? వచ్చిందిరా, ఈరోజే ప్రయాణం. రేయ్ మా పెళ్ళికి రావటం లేదా మరి? సారీరా, కుదరదు. హ్యాపీ జర్నీ రా. థ్యాంక్ యూ. సరే బాయ్ రా. థ్యాంక్ యూ రా. సూర్య, నా లవ్ని రిజెక్ట్ చేస్తావు కదా? చూసావా ఎలాంటి ఫియాన్సీని సెలెక్ట్ చేసుకున్నాను? నువ్వు సెలెక్ట్ చేసుకోలేదు, కొనుక్కున్నావు. ఈ నిషా తలుచుకుంటే ఏదైనా కొనగలదు. మనిషిని కొనగలవు కానీ మనసుని మాత్రం కొనలేవు. నీలాగా ప్రేమించడం చేతకాని వాళ్ళు చెప్పే మాటలవి. నిషా, ప్రేమ అంటే ఏంటి? ఒక కూల్ డ్రింక్ 2 స్ట్రాలు వేసుకొని తాగడమా? లేదా బైక్ పైన కూర్చొని గట్టిగా వాటేసుకొని ఎంజాయ్ చేయడమా? ఈ లాడ్జ్కో రెస్టారెంట్కి వెళ్ళి భోంచేసి కోరిక తీర్చుకోవడం లవ్ అంటే? కాలు జారితే కడుక్కోవడానికి నర్సింగ్ హోమ్లు ఉన్నాయేమో కానీ క్యారెక్టర్ పాడైతే కడుక్కోవడానికి యాసిడ్లు కూడా సరిపో. ఎంత అందంగా ఉన్నావురా అల్లుడు, నీకు నా దిష్టే తగిలేలా ఉంది. ఎప్పుడు అదే మీ కూతురు కూడా చెప్తా ఉంటది. దేని గురించి? అందం గురించి. మరి నా కూతురు ఏం చెప్పింది రగిరే? ఇంకా మీ కూతురు ఏం చెప్పలేదు గానీ అది. ఏమే లక్ష్మి, నీ చెల్లి చాలా అదృష్టవంతురాలే. ఎంతో అనుభవం ఉన్న మగాడిని పెళ్లి చేసుకుంటుంది. చుట్టూ ఎంతమంది ఆడవాళ్ళు నిలబడి ఉంటే కూకోవాల్సింది పోయి నిలబడ్డావేట్రా? కూకో కూకో కూకో. ఫెవికాలో ఫెవికిక్ అటకరా, అతుకుపోవడం ఏం కర్మ, తిష్టేసుకుని ఆట ఆడుకుంటాడు. అమ్మని ఇప్పుడు అర్థమైందే నాకు, ఈడు ఎందుకు లేచి వెళ్ళిపోతున్నాడు. పెళ్లి కొడుకుని చెయ్యండర్రా అని మీ అందరికి పనిపూరం అయితే పెళ్లి కొడుకు మాట అట్టుంచేసి వీడికి శోభనం కబుర్లు చెప్పి ఎడెక్కిచ్చేస్తున్నారు. డబ్బాలు పాలు తాగేసేవాడికి పాల పీకల గురించి చెప్పాలా? చెప్పొద్దు ఏంటి మరి? తాగే పాలు కామన్ అయినా ఉండదు కదా అని చేత మరి మొదటి నుంచి తెలుసుకోవాల్సిందే. నువ్వేటంటావు రగిరి? నాన్న ఆ తెలుసుకోవాల్సింది ఏదో నువ్వు బాగా తెలుసుకో, వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకో, నేను వస్తా. అంత తోడు ఎప్పుడవుతాడు? మళ్ళీ ఎప్పటికో ఇలా ఒక్కసారి కానిచ్చేద్దామా? ఏం జరిగింది? ఏం జరగకూడదనే. ఎవరేమన్నారు? ఎవరు ఏమి అనకూడదనే. కొంచెం అర్థమయ్యేలా చెప్పు, అర్థం కాకుండా కాదు. ఇకపై సరోజ చెయ్యి నీ చేతిలో ఉండిపోతోంది. దాని భవిష్యత్తుకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే నువ్వు ఈ సరదాలన్నింటికీ గుడ్ బై చెప్పాలి. ఒక్కసారికి ఇది ఎలా మాట్లాడుతుందేంటి? పెళ్లి పెళ్లి సరదా సరదానే, మారిపోవాలంటే అంత ఈజీనా? చెప్పవే, వచ్చేటప్పుడు నీకేం తీసుకురావాలి? నా అన్నయ్యని తీసుకురా. డాలర్ నా లైఫ్ స్టైల్ ని మారుస్తుందేమో కానీ నా క్యారెక్టర్ ని కాదు. అది చాలు. తప్పకుండా నీ అన్నయ్య లాగానే వస్తాడు. ఓకేనా? అమ్మా, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నా? నువ్వు మాకు 2 సంవత్సరాలు దూరం అయిపోతే మేము తట్టుకోవడం ఎలారా? నేను దూరంగా వెళ్తున్నా,
మీ మనసులకు ఎప్పుడు దగ్గరగానే ఉంటాను. ఓకే? ఏంటి నాన్న చిన్నపిల్లలాగా? లేదురా, జాగ్రత్తగా వెళ్ళరా. మీ జ్ఞాపకాలతో రెండేళ్ళు ఇట్టే గడిచిపోతాయి. ముందు మీ హెల్త్ జాగ్రత్త. అన్నయ్య, నిన్ను బాధ పెట్టిన సరోజ జీవితంలో చాలా కోల్పోతుంది. చూడు శ్వేత, పెళ్ళి అనేది భగవంతుడి నిర్ణయం. ఎవరికి ఎవరో తను ముందే రాసి పెడతాడు. అందువల్లనే సరోజ గిరిని పెళ్లి చేసుకుంటుంది. తను కావాలని నన్ను బాధ పెట్టలేదు. సరోజ గిరి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. తప్పకుండా. నీలా ఆలోచించే వాళ్ళు ఉన్నంతకాలం అందరూ సంతోషంగానే ఉంటారు. నీ బ్లెస్సింగ్స్ తోటి వాళ్ళు పెళ్ళిళ్ళు ఘనంగా జరుపుకుంటారు. చూసావా నా కండలు? చంద్ర బాబు Anybody is there? సరు, బెడ్రూమ్లో ఫస్ట్ టైమే బ్యాడ్ లుక్లో కనిపించా. నీ నవ్వు చాలా బాగుంది. నువ్వు ఈరోజు ఇంకా బాగున్నావు.
ఆ తర్వాత తొందర అంటావేంటి సరు? ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా ఈ రోజు కోసం, నీ కోసం. అయినా ఫస్ట్ నైట్ రోజు ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకూడదు. ఆ, ఆ, ఆ. ఏంటి సరు, నువ్వు కూడా నాలా పాత తరం మనిషిలా ఉన్నావు. నిజం చెప్తున్నా, మనిద్దరం అదేంటి మేడ్ ఫర్ ఈచ్ అదర్. రాసరు, నేను కాగలేను. ఎలా ఉంది సరు మొదటి కౌగిలి? చాలా వేడిగా ఉంది బావా. కాసేపు అయితే ఇంకా వెచ్చగా ఉంటుంది. నిజమా బావా? అదేలా? నువ్వే చూస్తావుగా. భయం వేస్తుంది బావా. ఫస్ట్ టైం కదా, అలాగే ఉంటుంది. కాసేపు అయితే హాయిగా ఉంటుంది. నీకు ఎక్స్పీరియన్స్ ఉందా బావా? అయ్య బాబోయ్, నా ఫ్రెండ్స్ చెప్పారు. ఏదేమైనా మనం ఇంత ఎంజాయ్ చేస్తున్నామంటే అది మన ఎక్స్పీరియన్స్ వల్లే. అందుకే శేషు, ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి డేటింగ్ చేస్తున్నారు. చాలా వరకు ఫస్ట్ నైట్లు ఫెయిల్ అవుతున్నాయంటే దానికి కారణం అనుభవం లేకపోవడం వల్లే. అయినా వాళ్ళ పిచ్చి కానీ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఫస్ట్ నైట్లో కిక్కే లేదు. ఏదేమైనా నిన్ను పెళ్లి చేసుకోవడం నా లక్. నేను లక్కయే, నువ్వు నన్ను అండర్స్టాండ్ చేసుకున్నందుకు. ముందు ముందు ఇంకా వండర్స్ చూపిస్తా, కానీ ఇప్పుడు టైం వేస్ట్ చేయొద్దు. ఇదండి జరిగింది కలికాలం. ఈ లోకంలో ఇలాంటి చాలా జరుగుతున్నాయి. అయినా ఇవన్నీ మనకి ఎందుకండి, కథ క్లైమాక్స్కి వచ్చేసింది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం పదండి. ఏరా, చాలా రోజుల తర్వాత కలిసాం కదా, ఏదైనా రెస్టారెంట్కి వెళ్దామా? ఓ తప్పకుండా, పద. ఈరోజేంటి ఇంత డల్గా ఉంది? వారు నాయన. తినండి తినండి, ఏం కావాలన్నా అడగండి. నైస్ ఆర్ఎస్ బజార్లో చీర అనుకుంటా. పెళ్ళయిందా? ఇంతకు మొగుడెవరో? లవర్సే 7 అడుగులు నడిచారనమాట. బాగుంది. రండి సార్, రండి మేడం, రండి, ఇక్కడ కూర్చోండి. వైఫ్ అండ్ హస్బెండ్ పక్క పక్కనే కూర్చోవాలి కదా. ఎక్కడ కూర్చుంటే నీకేంట్రా, 100 డౌట్రా నీకు. ఎదురుగా కూర్చున్నా, పక్క పక్కనే కూర్చున్నా, వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండే. ప్లీజ్, ఏం కావాలి సార్? రావాల్సిన వాళ్ళు రావాలి, వచ్చిందా చెప్తా. ఓకే సార్, ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఓ, చివరికి మేడం ఓ ఇంటిదైందనమాట. మరి అతగాడెవరో? ఈతగాడ? మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్. ఎవరికి ఎవరు ఆయనకి తెలుసు. నీది మామూలు లీలలు కాదయ్యా, నువ్వు పెద్ద సంజయ్ లీల బన్సాలి. రండి రండి, కమేన్, రండి సార్, రండి మేడం. ఇదిగో ఇక్కడ కూర్చోండి, ఇక్కడ ఇక్కడ అక్కడ వెళ్ళిపోయారా? ఓకే ఓకే, నో ప్రాబ్లం, కూర్చోండి. వైఫ్ అండ్ హస్బెండ్. వీడికి మెంటలు వస్తుంది చూడు. భార్య భర్త, భర్త భార్య. ఏంటా నీ డౌట్? ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? ఆవిడ భర్త ఎవరు? నేనే. మరి నీ భార్య ఏది?
ఆమె ఆయనకు భార్య అయినప్పుడు మరి నా భార్య ఎవర్రా? ఈవిడే ఉంటుంది. అయ్యుండండి ఏంట్రా, నేనే తన భార్యను. డౌట్ క్లియర్ అయినట్టే ఉంది, కానీ డౌట్ మాత్రం అలాగే ఉంది. ఈవిడితో నీ ఎంట్రీ ఏంటి, ఆవిడితో నీ ఎంట్రీ ఏంటి? లాజిక్కే రాయ్. ఈసారి కాలు అడ్జస్ట్ అయిపో. నెక్స్ట్ టైం నీకు నచ్చినట్లు వస్తాం. ఆర్డర్ తీసుకో. ఆర్డర్ తీసుకోవాలా? మీరు ముందు ఆర్డర్లో ఉన్నారా? మీరు ఆర్డర్లో ఉన్నారా? మీరు ముందు ఆర్డర్ తీసుకోరా. డార్లింగ్, ప్లీజ్ ఓపెన్ ద డోర్. ఇక్కడ దొరికిపోయావా? ఏంటి గిరి ఇలా వచ్చా? ఎలా వచ్చాను? అదే ఈ రూమ్కి ఎందుకు వచ్చావా అని. ఇది చాలా బాగుంది. నా రూమ్కి నువ్వు వచ్చి నువ్వు నన్ను అడుగుతావేంటి? ఏంటి ఇది నీ రూమా? సరిగ్గా చూడు. 101 నా రూమే. ఆగాగు ఆగా 101 అక్కడ. ఓ 105. ఓహ్ సారీ బాస్. 105 101. బాయ్ బాయ్. నువ్వు ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏముంది బాస్, నేను నా మిస్సెస్ జస్ట్ వచ్చామంతే. నీ మిస్సెస్తో? నా మిస్సెస్. మరి నువ్వెందుకు వచ్చావు? నేను కూడా నా మిస్సెస్తో. మీ మిస్సెస్తో? యా, నా మిస్సెస్. నీ మిస్సెస్తో? నా మిస్సెస్. ఓకే బాయ్. బాయ్. ఓకే. ఎవరు శేషు వచ్చింది? ఇంకెవడు, మీ ఆయన. ఏంటి మా ఆయన? మీ ఆయనే. కంగారు పడుకు, వెళ్ళిపోయాడు. నీకో షాకింగ్ న్యూస్, మీ ఆయన వేరే అమ్మాయితో ఇదే హోటల్కి వచ్చాడు. నిజమా? ఎక్కడికి వెళ్ళావు గిరి ఇంతసేపు? మీ ఆయన దగ్గరికి. ఏంటి? నిజమే, మీ ఆయన కూడా ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇదే హోటల్లో ఉన్నాడు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడతా. Jumbly darling, come on, yeah, come on. Double G. Da, da. 1 minute. Super. Madre de. No, darling. Come on, darling. Darling. Welcome. Okay. Wait. Any problem? No problem, sir. వెళ్ళండి. I like you. Come. See my darling. వెళ్ళండి. వెళ్ళండి సార్. Oh, వెళ్ళండి. why not? Sure. No problem, no problem. Okay. Where's Miss Zumbly? Zumbly, come on, yeah. Come.
జంబిలి వాట్ హ్యాపెన్? నమస్తే అదే ప్లీజ్ ఏయ్ సారీ వదలండి. కవర్ చేస్తాను కదా. బ్యూటిఫుల్ రా బాబు. హౌ ఇస్ పాసిబుల్? తాగుబోతులంతా ఇంతే. హాయ్ జంబిలి కమ్ ఆన్ యార్. Where is my Jumbly? Totally changed. What happened? Oh, Jumbly? Hi, darling. Darling. నేనేం చేశాను? ఎత్తి చూడు తప్ప. వస్తా జంబిలి, వస్తున్నా. ఓ మగాడికి ఓ ఆడది, ఓ ఆడదానికి ఓ మగాడు. ఇది మనం పెట్టుకున్న కట్టుబాటు. కట్టుబాటుకు ఓ కమిట్మెంట్ సెటిల్ అవ్వాలని పెళ్ళి అనే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. 3 ముళ్ళేసి 7 అడుగులు నడిచి పెళ్ళి అయిపోయిందిలే అనుకుంటే ఇక ఆ పెళ్ళికి అర్థమే లేదు. మనిషిగా పుట్టిన ఎవరికైనా పెళ్లిలో ఉండాల్సిన నమ్మకం, నమ్మకానికి నాంది స్వచ్ఛత. కానీ అది మీలో లేదురా. కోరికలు తీర్చుకోవడానికి ప్రేమ పరువును తీశా విచ్చలవిడిగా తిరుగుతూ మీరు పెళ్లి నవ్వుల పాలు చేస్తున్నారు. కమిట్మెంట్ లేని మనిషికి మిగిలేది చివరికి కన్నీరే. అరే 10 మందికి ఆదర్శంగా ఉండకపోయినా పర్లేదు, కానీ తెలిసి ఏ తప్పు చేయకూడదు. ఒకవేళ తప్పు చేస్తే సరిదిద్దుకుంటారులే అని క్షమించవచ్చు. కానీ మీరు చేస్తుంది పాపం రా. పడక సుఖం కోసం మనం ఏర్పరచుకున్న కట్టుబాటునే మీరు అవహేళన చేసి చాలా పెద్ద పాపం చేస్తున్నారా. మీలాంటి మనుషులు క్షమాపణ కూడా అర్హులు కారు. చిచి.